శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామాయణం అయోధ్యాకాండ. అయోధ్యాకాండ మొదలులోనే దశరథుడు తన పెద్ద కొడుకైన శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలని తన మంత్రులతో కలిసి ఆలోచించి ప్రజాభిప్రాయం కూడా అడుగుతాడు. ప్రజలందరూ ఏకాభిప్రాయం చెప్పారు, మాకు చాలా సంతోషం, మీకు కృతజ్ఞతలు శ్రీరామచంద్రుడిని మీకు పట్టాభిషేకం చేస్తున్నందుకు అని. వెంటనే ఆయన చాలా సంతోషించాడు. తర్వాత అప్పటికప్పుడు వశిష్ఠుడిని పిలిచి తనంతట తనే ముహూర్తం పెట్టాడు. పుష్యమి నక్షత్రం రేపు పొద్దున్నే వస్తుంది, రేపు పొద్దున్నే ఆయనకి మనము యువరాజ పట్టాభిషేకం చేయాలి అని చెప్పి రాముడిని పిలిచి రాముడికి ఆ విషయం చెప్పారు. చెప్పి దానికి అన్ని సన్నాహాలు చెయ్యమని సుమంత్రుడిని ఆయన ఆజ్ఞాపించాడు. తర్వాత వశిష్ఠుడికి కూడా ఆయన చెప్పాడు, అందరం సిద్ధం చేయండి శ్రీరామచంద్రుడిని, ఆయన్ని ఉపవాస దీక్ష తీసుకోమని చెప్పండి, అంతా సిద్ధం చేయండి అని చేసిన తర్వాత అప్పుడు మళ్ళా ఆయన తన మందిరంలోకి వెళ్ళి మళ్ళా రాముడిని పిలిచి అదే ఆయనకి ఏదో తత్రపాటు. ఒకటి వృద్ధుడయ్యాడు, 2 ఆయనకి శారీరకంగా ఒంట్లో బాగుండడం లేదు, 3 ఆయనకి అనేక పీడకలలు వస్తున్నాయి. అయితే అతను వాళ్ళకి ఉన్న జ్యోతిష్కులు చూసి నీకు చెడు కాలం బాగోలేదు, కలిసి రావడం లేదు, చాలా చెడ్డకాలం ఉంది అని చెప్పేసరికి దాంతో అదొక తత్తరపాటు, దాంతో తొందరగా చేద్దామని తొందరలో ఉన్న మనిషి. అప్పుడు ఏమైందంటే రాముడు మళ్ళా పిలిచి చెప్పాడు, నేను వృద్ధుణ్ణి, అన్ని భోగాల జీవితంలో అనుభవించాను, ప్రజలందరూ ఒప్పుకున్నారు, కాబట్టి నాకు అమంగళకరమైన స్వప్నాలు వస్తున్నాయి, కాబట్టి నేను మళ్ళా నా నిర్ణయం ఏదైనా అటు ఇటు మారచ్చు, ఇలాగ రకరకాలుగా ఉంది, కాబట్టి నీకు తొందరగా పట్టాభిషేకం చేద్దామని నేను నిర్ణయించాను అంటూ ప్రాణబుద్ధి చెంచాలి అన్నాడు. అంటే ఏంటి, నీ దవ్వుకునే నిర్ణయం కూడా మారచ్చు. ఈరోజు భార్యతో ఉపవాసం చెయ్యి, భరతుడు రాకముందరే మనం చేసేసుకుందామా, మంచివాడే కానీ మనుషుల బుద్ధులు చెంచలం అనే మాట ఆయన నోట్లోంచి వచ్చింది. వెళ్ళిరా అని చెప్పాడు. చెప్పిన తర్వాత శ్రీరామచంద్రుడు వెళ్ళాడు, తన మందిరానికి వెళ్ళి తన ఉపవాస దీక్ష మొదలెట్టమని వశిష్ఠుడిని పంపిస్తే అక్కడ ఉపవాస దీక్ష ఆయన మొదలెట్టాడు. కౌసల్య చాలా సంతోషంగా ఉంది, అందరికీ ఆవిడ అన్ని దానాలు అవి చేస్తుంది. ఇది చేస్తున్నప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నాం. తర్వాత ఏమైందంటే ఈ చేస్తున్న సమయంలో కైకేయికి ఉన్న ఒక పుట్టింటి నుంచి వచ్చిన దాసి మంధర, ఈవిడ తన ఈ విషయం వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటున్న విషయం గ్రహించి అది కైకేయి దాసిని కౌసల్య దాసిని అడిగితే ఆవిడ చెప్పింది, ఇలా రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది అని. ఆవిడ వచ్చి కైకేయిని ఈ విషయంలో రెచ్చగొట్టి ఆవిడికి ఎక్కడైతే కీలకంగా మనసు బాధపడుతుందో ఆ విషయాలన్నీ ఆవిడ రెచ్చగొట్టి వాటి గురించి మాట్లాడింది. అంతవరకు శాంతిగా చాలా ఒక సత్వగుణంలో ఉన్న కైకేయి ఆవిడ బుద్ధి మారిపోయింది. ఇది అంత సులభంగా జరుగుతుందా అనేది మనం ఈరోజు మాట్లాడదాం. తర్వాత ఆవిడ మంధర ఇలా ఎందుకు మాట్లాడింది అనే దాని గురించి కూడా ఈరోజు మనం ఆ రోజు కొద్దిగా చెప్పుకున్నాం, అది కూడా తెలుసుకున్నాం. ఇది కొన్ని విషయాలు వాల్మీకి మనకి వదిలేస్తారు. ఆయన ఎక్కడ ఏమీ చెప్పరు. ఆయన ఏం చెప్తారు, ఈ గూని ఎవరైతే దాసి ఉందో ఈ మంధర, ఇది మంచిది కాదు, దీని బుద్ధి మంచిది కాదు అని వదిలేశారు తప్ప ఆవిడ గురించి ఎంత మనకి చెడుగా అలా ఏమి చెప్పలేదు. దాని ప్రవృత్తిలో ఉన్న దోషము అని చెప్పేసి వదిలేశారు.
కాబట్టి ఇది మన ఊహకి పాపదర్శిని అని మాత్రం మాట మాట్లాడారు అంతే. అంటే అంతే, అందరిలో పాపాన్ని చూస్తుంది, చెడే చూస్తుంది, నెగిటివ్ చూస్తుంది అంతే. తర్వాత దాన్ని మనం వివరించడం అనేది మనకి వదిలేసి, దీన్ని బట్టి కొంతమంది కవులు ఏం చేస్తారు, కొంత తర్వాత చదివిన వాళ్ళు కొంతమంది వాళ్ళ దాన్ని బట్టి చాలా డీటెయిల్ గా వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ వేరే వేరే ఊహలు చేసి రాశారు. కానీ మనం వాల్మీకి చదువుతున్నాం కాబట్టి వాల్మీకితోనే వెళుతున్నాం. తర్వాత ఏదైనా దీనికి కొన్ని కల్పితాలు అవి ఉంటే తర్వాత మనం చివరికి మన లెసన్ అయిన తర్వాత లాస్ట్ లో చూద్దాం. ఇక్కడ కైకేయికి చెప్తే మొట్టమొదటి కైకేయి శ్రీరామచంద్రుడిని వర్ణన చేసింది. లేదు, రాముడు ఇంత మంచివాడు అంత మంచివాడు అన్ని చెప్పింది. రాముడు నువ్వు ఇలా మాట్లాడకూడదు, ఆయన ధర్మాత్ముడు, సత్యవాది, ఆయన పెద్ద కొడుకు కాబట్టి ఆయన అవ్వాలి. కానీ నేనేం చెప్తున్నానంటే భరతుడిని కూడా బాగా చూస్తాడు, ప్రీతి పాత్రుడు కాబట్టి కౌసల్య కంటే కూడా నేనంటే ఎక్కువ ఇష్టం, ఇలా ఉండాలి అని చెప్పింది. కానీ మంధర, నీ పతే నీకు శత్రువు, నీ పతిని నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నీ సవతి అయిన కౌసల్య తర్వాత సుమిత్ర వీళ్ళందరూ కలిసి నిన్ను మోసం చేస్తున్నారు అంటూ అలాగా చెప్పింది. 3-4 మాటలు చెప్పేసరికి ఆవిడ మనస్తత్వం మారింది. ఒకటి ఎక్కడ మాట్లాడిందంటే, అంటే ఆవిడ చెప్పిన కీ పాయింట్స్ మంధర. ఒకటి, రాముడు జ్యేష్ఠుడు, అందుకని ఆ జ్యేష్ఠుడు తర్వాత మళ్ళీ ఆయన పిల్లలే రాజులు అవుతారు. అందుకని నీ భరతుడికి ఇంకా రాజ్యం వచ్చే సమస్య లేదే లేదు అని చెప్పింది. ఇక ఇంకో రెండోది ఏం చెప్పిందంటే, రాముడికి భరతుడు ఎప్పుడు అడ్డం వస్తాడు, ఎందుకంటే అంతకు ముందర ఇచ్చిన మాటలు అవన్నీ ఉన్నాయి కాబట్టి రాముడు ఎప్పుడైనా సరే భరతుడిని చంపవచ్చు, కాబట్టి అసలు భరతుడిని ఇక్కడికి రానివ్వకు, అడవులకు పంపించేయి అని చెప్పి. అంటే ఒక తల్లికి అలా చెప్తే ఎక్కడ భయం కలుగుతుందో అక్కడ దెబ్బ కొట్టి చెప్పింది మందర. ఇక మూడవ మాట ఏం చెప్పింది, నీకు సవతి కౌశల్య ముందర ఇన్ని రోజులు దశరథుడు నా దగ్గరికే వస్తాడు, నాతోనే ఉంటాడు అన్నట్టుగా నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు ఆవిడ రాజమాత అవుతుంది. అప్పుడు ఏమిటవుతుందో తెలుసా, ఆవిడికి గౌరవం పెరుగుతుంది. నువ్వు, నీ కొడుకు, నీ మనవలు, తర్వాత నీ కోడలు వీళ్ళందరూ అక్కడ సేవకులు అవుతారు అని చెప్పి. ఇక నీ భర్త రాముడు కలిసి నిన్ను మోసం చేశారు, నిన్ను పట్టించుకోరు. ఇలా 4-5 పాయింట్స్ చెప్పేసరికి వీటితో కైక మనసు అంతవరకు రాముడి వైపు ఉన్నది మారిపోయిందండి. ఇది మారడం సంభవమా అంటే సంభవం అంటూ మంథర నిరూపించింది. మంథర లాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు, ప్రతి ఇంట్లో ఉంటారు, ఎక్కడైనా ప్రతి గ్రూప్లో ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళకి సరదా ఉండదు, అవతల వాళ్ళలో నెగిటివ్ చూసి మాట్లాడుతూ ఉంటారు. మనకి ఇలా ఆవిడ మొహం మీద మంథర అని ఉండదు, లేదా ఆయన మొహం మీద తెలియదు. కానీ ఆ మెంటాలిటీ వల్ల ఏంటవుతుందంటే మంచి వాళ్ళైన వాళ్ళ బుద్ధులు మారిపోతూ ఉంటాయి. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మన గురించి ఎవరి గురించి అయినా చెడు చెప్తున్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించాలి. నిజమే అని అనడం కంటే నిజమేనా, ఇందులో ఈవిడ చెప్పడంలో ఎంతవరకు సమంజసం, మనం వినాలి, అసలు ఇది తప్పు కదా అన్నట్టు ఆలోచించుకోవాలి. అందుకని అవతల మనిషిలో నెగిటివిటీ అనేది మనం ఎప్పుడు ఒప్పుకోకూడదు. ఎందుకంటే అవతల వాళ్ళు ఎందుకు చెప్తున్నారో మనకు తెలియదు. మనం నిజమే అంటే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా మన మనసుని విషపూరితం చేస్తారు. ఇవన్నీ మనం రామాయణంలో నేర్చుకునే లెసన్స్. ఇంకా ఆ మందర ప్లానింగ్ ముందర చూడండి, ఒక కైకాదేవికి రాముడంటే ఉన్న వాత్సల్యం, తర్వాత భర్త అంటే ఉన్న అనురాగం, ఇక ఆవిడకి రాజనీతి కుశలత చిన్నప్పటి నుంచి వంట పట్టింది. అంత గొప్పగా పెరిగింది ఆవిడ, అంత సంప్రదాయాల్లో పెరిగింది. అన్ని ఓడిపోయి, అంటే అంత మందర ఆవిడ్ని మొత్తం విషపూరితం చేసేసి, అది దైవ ప్రేరణ అని మనం అనుకోవాలి కదండి. దైవ ప్రేరణ వల్లే ఇదంతా జరుగుతుంది. అదే విషయం తర్వాత శ్రీరామచంద్రుడు కూడా అంటాడు, ఇదంతా ఎందుకు జరిగిందంటే దైవ సంకల్పం, దైవ ప్రేరణ. ఎందుకంటే రాముడు అడవికి వెళ్తే కానీ రావణ సంహారం అవ్వదు, లేదా ఇక్కడ పట్టాభిషేకం చేస్తే ఇక్కడ అయోధ్యలోనే ఉండిపోతాం. కాబట్టి ఆవిడ మనసు మారడానికి మందర మాటలు మాట్లాడడానికి ఇదంతా దైవ ప్రేరణ. ఇప్పుడు దశరథుడు మనం వచ్చాడు అంతవరకు చెప్పుకున్నాం. దశరథుడు వచ్చిన తర్వాత ఆవిడ కోపగృహంలో ఉంది, కోపగృహానికి వెళ్ళింది అని చెప్పారు. కోపగృహానికి ఆయన అడుగు పెట్టాడు. అంత చక్కగా కైకేయి మందిర వర్ణన చెప్పాను నేను, అంత అందంగా ఉందో, అసలు ఇష్టపడి ఆవిడ కోసం కట్టించాడు, తన ముద్దుల రాణి కోసం. ఎందుకంటే ఎప్పుడు అక్కడే ఉండేవాడు ఆయన. ఏనాడు కౌసల్య మందిరానికి సుమిత్ర మందిరానికి కూడా ఎక్కువ వెళ్ళలేదు, ఎప్పుడు కైకేయితోనే ఉండేవాడు. చిన్నది ముద్దుల రాణి, అలా అక్కడ ఉండేసరికి అంత అందంగా కట్టించిన ఆ మహల్లో ఎక్కడ రాణి కనిపించలే. ఎక్కడుంది అని వెళ్ళేసరికి అక్కడ ఉన్న పరిచారిక చెప్పింది ఆవిడ కోపగృహంలో ఉంది. భయపడుతూ ఒక్కసారి ఆయనకి భయపడ్డట్టుగా ఏంటండి ఎలాంటి వాడు, దేవదానవ యుద్ధంలో దేవతలు వచ్చి ఆయన తీసుకువెళ్ళి ఆయనతో యుద్ధం చేయించారు.
అంత గొప్ప రాజు భార్య కోపగృహంలో ఉందనేసరికి కొద్దిగా వణికినట్టుగా అయ్యాడు. ఎందుకంటే శారీరకంగా బాగులేడు, మానసికంగా ఆయన వ్యధ చెందుతున్నాడు. అలాంటి మనిషి వెళ్ళాడు. వెళ్ళి వెంటనే తికమక పడ్డాడు. పక్కన కూర్చుని భార్య ఆయన నగలన్నీ కింద పడేసి ఒక మూల ఒక మలినమైన వస్త్రం కట్టుకొని కూర్చుని, ఎందుకు ఏంటి అని అడిగాడు. నీకు ఒంట్లో బాగోలేదా, అనారోగ్యమా, లేకపోతే కోపమా అని అర్థం లేని మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఒక కామోద్రేకంలో ఉన్నాడు. భార్యను ఎలాగైనా ఆవిడని సంతోష పెట్టాలి, ఆవిడికి ఈ ముందర ఈ వార్త తను చెప్పాలి, రామాభిషేకం అంటూ, రాముడి పట్టాభిషేకం గురించి అంటూ మాట్లాడటం మొదలెట్టాడు. ఎందుకు కోపం? నేను ఎవరైనా ఏమైనా అన్నారా, అవమానించారా? నేనున్నాను కదా, ఎందుకు ఇలా నేల మీద పడుకున్నావు? తర్వాత ఎవరైనా వైద్యుల్ని పిలవనా? ఎవరికైనా సాయం చేయమంటే చెప్పు, చేస్తాను. ఎవరికైనా ధనం ఇవ్వమంటే ఇస్తాను. లేదా ఎవరికైనా ఉరిశిక్ష రద్దు చేయమంటే చేస్తాను. ఇవన్నీ చెప్తున్నాడు. అంటే ఏంటండి, ఒక రాజు ఇలా మాట్లాడచ్చా అంటే మాట్లాడే స్థితిలో ఉన్నాడు. అతనికి ఏం మాట్లాడుతున్నాడో తెలియక చెప్తూ, నీకు ఎన్ని దేశాలు ఉన్నాయో నీకు తెలుసు కదా, నాకు ఆ ధనం అంతా తెచ్చి నీకు ఇచ్చేస్తాను, ఏం కావాలంటే చేస్తాను, నీ భయం తొలగించేస్తాను, నీకు ఏం కావాలంటే అది ఇవ్వు అని చెప్తున్నాడు. ఎందుకు? ఆవిడ ఒక చిరునవ్వు నవ్వితే తను సంతోషపడాలి. అలాంటి స్థితికి చేరాడు. అలా చేర్చింది ఆవిడ. అలాగా మాట్లాడటం మొదలెట్టాడు. ఇక్కడ కైకేయి మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. మనం ప్రతి వాళ్ళలో పరకాయ ప్రవేశం చేస్తున్నాం. ఊరికి పైనుంచి చూసి కైకేయి చెడ్డది అనకూడదు. కైకేయి తనకి ఉంది ఆశ, ఆవిడకు ఉంటుంది కదండి. మరి వచ్చినప్పటి నుంచి ఆవిడకి వచ్చేసరికి అప్పుడు దశరథుడికి ఇంకా 2 భార్యలు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఉంటే తను వచ్చింది, కానీ భర్తని తన గుప్పిట్లో ఉంచుకోవాలని ఒకలాగా ఉంది, తన దగ్గరే ఉంటున్నాడు. తర్వాత పిల్లలు పుట్టిన అందరినీ తను సమానంగానే చూస్తుంది. అంతవరకు మనం అంతకు ముందర ఎక్కడా మనకి అలాంటి దాఖలా కనిపించదు. ఆవిడ రావణ్ణి అవమానించిందని, రాముడిని తిట్టిందని, ఇంకా అంతకు ముందర నా కొడుక్కే పట్టాభిషేకం చేస్తాం అన్నావని ఎప్పుడైనా దశరథుడిని తెప్పింది కానీ ఎప్పుడు ఏమీ లేదు. చాలా సత్వగుణంతో తనే ఎప్పుడు ప్రియ భార్యగా ఉండాలని కోరుకుంది. తర్వాత కొడుకు ఇప్పుడు చెప్పిన మందర మాటలు విని తన కొడుకే రాజు అవ్వాలి అని కోరుకుంది. ఈ చెడు మాటలు వినేసరికి చెడు ఆలోచనలు ఆవిడలో మొదలయ్యాయి. ఇప్పుడు తను చెప్పాను మొన్ననే మీకు, నేను మందర కళ్ళతో ప్రపంచాన్ని చూడటం కైకేయి మొదలుపెట్టేది. తన కళ్ళతో చూడటం మానేసింది. ఆ కళ్ళ ఆవిడేం చెప్తే అదే వింటుంది, ఆవిడేం చెప్తే అదే నిజం అనుకుంటుంది. అలాగా చూస్తుంది. ఇంకా సొంత ఆలోచన అనేది లేదు ఆవిడకి. భర్తని అనుమానించే స్టేజ్కి వచ్చేసింది. అలాంటప్పుడు వెంటనే ఈ మాటలన్నీ దశరథుడు అంటే ఇక కైకేయి ఏమంది? వెంటనే అప్పుడు చెప్పింది కైకేయి, నన్నెవ్వరూ ఏమీ అనలేదు, నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక మీకు చెప్తాను, కానీ మీరు తీరుస్తారా అని. దశరథుడు అన్నాడు, అదేంటిది అలా అడుగుతావేంటి అని. వెంటనే ఆవిడ కింద పడుకుని ఉంటే ఆవిడ తలను తీసి తన ఒళ్ళో పెట్టుకుని ఇలా జుట్టు నిమురుతూ, నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు నీ కోరిక తీర్చనని? అదేంటి చిన్న కోరిక నేను తీర్చలేనా అంటే, చూడండి, తొందరపాటు పనికి రాదు అంటే తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో అవన్నీ తెలుసు. కైకేయి ఇవన్నీ ఏమైనా అడుగుతుందని భయపడుతూనే ఉన్నాడు, అవన్నీ మర్చిపోయాడు. ఆ తొందరపాటులో ఆవిడ్ని మంచి చేసుకునే ప్రయత్నంలో ముందరే అంటున్నాడు, ఏం పర్వాలేదు, నీకు ఒక విషయం చెప్పనా, నాకు అసలు అందరూ స్త్రీలలోకి నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ మాటలు చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. అందరూ స్త్రీలలో నాకు నువ్వంటే ఇష్టం, పురుషులందరిలోకి నాకు శ్రీరామచంద్రుడు అంటే ఇష్టం, నీకు తెలుసు ఆ విషయం. కాబట్టి ఎందుకో తెలుసా అంటే, అజేయుడు, తర్వాత బుద్ధిమంతుడు, మన రఘువంశంలో ప్రముఖుడు, అలాంటి వాడు రాముడు కదా, నాకు ప్రాణం కంటే వాడు ఎక్కువ. కాబట్టి ఎవరి కోసం నేను అందరినీ వదిలేయగలను, అలాంటి రాముడి మీద ఒట్టు పెట్టి నా పుణ్యాల ఇంతవరకు నాకున్న పుణ్య ఫలం మీద కూడా ఒట్టు పెట్టి చెప్తున్నాను, నీ కోరిక ఏమిటో కోరుకో. అంత ఒట్టు పెట్టాడండి రాముడి మీద. ఒట్టు, తనకు అత్యంత ప్రియమైన రాముడి మీద ఒట్టు పెట్టాడు. ఇలా చెయ్యొచ్చా ఒక రాజు తన కొడుక్కి పట్టాభిషేకం చేసే సమయంలో? అంటే ఇక్కడ రాజుగా కాదు, ఒక భర్తగా, ఒక భార్యని అత్యంత ప్రేమించే ఒక భర్త అలా మాట్లాడు. అందుకని చెప్తున్నాడు, నువ్వు నాకు నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నువ్వు గుర్తించు. దానికోసం ఆయన తాపత్రయపడిపోతున్నాడు ఆ ముసలిదాసు. ఆవిడ పాచిక పారింది, దీనికోసమే కదా ఆవిడ ఎదురు చూస్తోంది. ఆ మాట ఎప్పుడు అంటాడా అని చూస్తోంది. అనేసిన తర్వాత మెల్లిగా చిరు నవ్వి రాముడి మీద, తర్వాత నీకున్న పుణ్య ఫలం మీద మీరు ఒట్టు పెట్టారు కాబట్టి దీనికి అని వెంటనే లేచి నిలబడి పంచభూతాలని పిలిచింది. పంచభూతాల్లారా, అష్టదిక్పాలకులారా, తర్వాత 30 కోట్ల అందరూ దేవతలని పిలిచి మీరందరూ దీనికి సాక్షి,
వాళ్ళకి చెప్పింది. ఎందుకంటే ఉపగృహంలో వీళ్ళిద్దరే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు అన్న మాటలు ఎవరికీ తెలియదు. కాకపోతే ఈయన ఒట్టు పెట్టాడు. ఆ ఒట్టు పెట్టిన విషయం కూడా ఎవరికీ తెలియదు. బయటకు వచ్చి నేను ఏమేం ఒట్టు పెట్టలేదు, నా ఇష్టం, నేను ఇలాగే మాట్లాడాను రాజు అంటే, రాసేమైనా అనగలడు కదా, ఈవిడ జైల్లో పెట్టచ్చు. కానీ ఆవిడ ఎంత తెలివిగా ఆయన సైక్ మీద ఆట ఆడుతుంది. ఏం చేసింది? లేచి నిలబడి, ఓ పంచభూతాలారా, అష్టదిక్పాలకులారా, రాజుగారు ఒక రాముడి మీద ఒట్టు పెట్టి నాకు ఒక మాట ఇస్తున్నారు, దీనికి మీరే సాక్షి అని. అంటే ఈయన తత్తరపాటుతో చూస్తున్నాడు. ఏంటి ఇంత చిన్నదానికి ఇంతలాగా చేస్తోంది ఈవిడ అనుకుంటున్నాడు. కానీ ఆ అమాయకురాలు ఏదో పాపం అడుగుతోంది ఏంటో అని. అంటేనే అప్పుడు చెప్తున్నాడు ఆయన్ని. మళ్ళా అలా ఆయనలో తత్తరపాటు ఆవిడ గ్రహించి పొగడ్డం మొదలెట్టింది. చూడండి ఎలా ఆయన సైకాలజీ మీద ప్లే చేస్తుంది. అసలు నా భర్త చాలా శక్తి సంపన్నుడు, చాలా సత్యసంధుడు అన్న మాట ఇంతవరకు తప్పలేదు. ధర్మాత్ముడు, నాకు మాట ఇచ్చాడు, కాబట్టి ఆ మాట ఏదో మీరు వినండి అంటూ చెప్తాను. అలాంటి మాయా పాసంలో దశరథుడు ఇరుక్కుపోయాడు. ఇప్పుడు చెప్పు, శంభరాసుర యుద్ధం జరిగింది, మీకు గుర్తుందా? అప్పుడు మన ఇద్దరం వెళ్ళాం యుద్ధానికి. ఆ యుద్ధంలో ఆ రాక్షసులతోటి మనం యుద్ధం చేసాం దేవతల తరఫున. నేను మీతో పాటు సాయంగా వచ్చాను. యుద్ధం చేస్తుంటే వాళ్ళు మాయా యుద్ధం చేశారు. మీరు స్పృహ తప్పి రథంలో పడిపోయారు. వాళ్ళు మిమ్మల్ని చంపడానికి వస్తే నేను మెల్లిగా అక్కడి నుంచి రథం పక్కకు తీసుకెళ్ళి యుద్ధానికి దూరంగా తీసుకెళ్ళి మీకు సేద తీర్చి మీకు స్పృహ వచ్చేలాగా చేశాను. చేసిన తర్వాత మీరు తేరుకుని వెళ్ళి యుద్ధం చేసి గెలిచిన తర్వాత అప్పుడు మిమ్మల్ని కాపాడినందుకు మీరు అప్పుడు నాకేం చెప్పారంటే, నాకింత సాయం చేశావు, ఏదైనా వరం కోరుకో, 2 వరాలు కోరుకో అని. అంటే ఇప్పుడు నాకు వద్దు, నాకు అవసరం ఉన్నప్పుడు కోరుకుంటాను అని చెప్పాను. కాబట్టి ఆ 2 వరాలు ఇప్పుడు నాకు ఇవ్వండి అని. అది ఇవ్వకపోతే మాత్రం నేను నా ప్రాణాలు విడవడం తథ్యం అని చెప్పి. అంత మాట ఎందుకందా అని ఆయన ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. కానీ ఇప్పుడెప్పుడో అడిగిన మాటలు, పాపం వరాలు అడుగుతుంది. అంతకు మించి ఏంటి 2 వరాలు, అంత కూడా చిన్నవి ఏదో అడుగుతుంది. అప్పుడు వెంటనే తప్పనిసరిగా ఇస్తాను, నేను ముందరే చెప్పాను, రాముడి మీద ఆనవేశాను, నా పుణ్య ఫలం మీద ఆనవేశాను, తప్పనిసరిగా నీకు కోరుకో. అలా ఆవిడ మాట్లాడుతుంటే కోపగృహంలో చిరునవ్వుతూ ఈయన మళ్ళా పులకించిపోతున్నాడు. నీకేం కావాలో కోరుకో అని అడుగుతున్నాడు. అడిగితే వెంటనే ఆవిడ లేచి కూర్చుని చెప్పడం మొదలెట్టింది. శ్రీరాముడికి నువ్వు పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారు కదా, అంత సిద్ధం చేశారు. అదే ఆ ఏర్పాటు, ఆ ఏర్పాట్లు ఏవైతే చేస్తున్నారో ఆ ఏర్పాట్లతో భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి అని మొట్టమొదట వరం అడిగేసరికి దశరథుడు కూర్చున్నట్టే అట్లా కొయ్యబారిపోయాడు. ఏంటంటుంది అసలు కైక, ఏం మాట్లాడుతోందో అర్థం కావట్లేదు ఆయనకి. అడిగేసరికి అప్పుడు మెల్లిగా 2వ వరం అడిగింది. శ్రీరాముడు తాపస వృత్తితో, అంటే ఋషి వృత్తితో దండకారణ్యానికి వెళ్ళి నార చీరలు జింక చర్మం ధరించి 9 వర్షాణి అంటే 9+5 అన్ని సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి అని చెప్తాను. 14 వర్షాణి అనలేదు, 9 వర్షాణి అని. దానికి నేను ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇస్తాను అని. ఆయన ఇన్ని సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి అని చెప్పారు. అది ఈ రోజే జరగాలి. అందుకని సత్యవంతుడై నువ్వు అన్న మాటని నువ్వు రక్షించుకో, నీ జన్మ సార్థకం చేసుకో. ఎలాంటి మాటలు మాట్లాడుతుందో చూడండి అని చెప్పేసరికి రాజు అసలు ముందర కొయ్యవారిపోయాడు. ఆయనకి ఏం వింటున్నాడో తెలియట్లేదు, ఏం మాట్లాడుతుందో తెలియదు. అసలు ఫస్ట్ పట్టాభిషేకం భరతుడికి అనేసరికి ఆయనకి ముందు కింద అన్న భూమి కదలడం మొదలెట్టింది. ఇక 2 శ్రీరాముడిని అరణ్యం అనేసరికి అసలు ఆయనకి మాట వినిపించడం లేదు. ముసలివాడైపోయాడు పాపం, బాధలో ఉన్నాడు, ఇలాంటి మాటలన్నీ వింటున్నాడు. తర్వాత ఒక్క క్షణం అనుకున్నాడు, కైకేయిది చాలా సాత్విక స్వభావం, ఇలా ఎందుకు మాట్లాడుతోంది? ఏదో నాకు స్వప్నం వస్తుంది, ఏదో కళ, నేను పడుకునిపోయాను నిద్రలో, ఏదో పిచ్చి మాటలు నాకేదో వస్తుంది, పిచ్చి కళలు, చెడు కళలు వస్తున్నాయి ఈ మధ్య, అలాగే వస్తుంది ఏదో చెడ్డ కళ, అయితే చిత్త భ్రమ ఏదో కలుగుతోంది నాకు, ఇలా కూర్చునున్న జ్వరం వస్తుంది కదా ఆయనకి, ఏదో చిత్త భ్రమ లాంటిది కలుగుతోంది అనుకున్నాడు. అనుకుని వెంటనే స్పృహ పోయింది, పడిపోయి ఆయనకి స్పృహ కోల్పోయాడు. తర్వాత మెల్లిగా ఆయనంతటా ఆయనే స్పృహ వచ్చింది ఆయనకి. ఆవిడేమి నిత్యోపచారాలు చేయలేదు, నీళ్లు చల్లలేదు, ఆయనంతటా ఆయన లేచి కూర్చున్నాడు. కొద్దిసేపటికి లేచి కూర్చుని ఒక లేడీ పిల్ల పక్కనే ఒక ఆడపులి చంపడానికి వస్తే చూసి ఎలా గిలగలలాడి భయపడిపోతుందో అలా భయపడిపోయాడు. భార్యను చూసి భయపడి
ఇలా లేచి లేవబోతూ మళ్ళా నేల మీద ఇలా కూర్చుండి చతికిల పడిపోయాడు. చీ 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 ఏమిటి వింటున్నాను, ఏం మాటలు ఇవి అనుకుంటూ మళ్ళా ముర్చిపోయాడు. తర్వాత మళ్ళా తెలివచ్చి ఇక గట్టి గట్టిగా అరవడం మొదలెట్టాడు. ఆయనలో వచ్చే మార్పులు చూడండి. చీచీ క్రూరాత్మురాల, దుష్టురాల, పాపాత్మురాల, వంశఘాతకురాల ఇలా మాట్లాడి రాముడు నిన్నేం చేశాడు, నీకు రాముడికి ఎందుకు కీడు చేస్తున్నావు, నువ్వు భరతుడు పట్టాభిషేకం వదిలే రాముడిని ఏంటి అడవులకు పంపించమంటున్నావు, నువ్వు ఉత్తమురాలివి అని నేను గురించి ఎంతో విని నేను కైకగిరా మీ నాన్నని అడిగి నిన్ను ఇష్టపడి చేసుకున్నందుకు ఈ విధంగా నా వంశ నాశనం చేస్తున్నావా, నువ్వు రాముడు లేకుండా నేను జీవించను అనే విషయం నీకు తెలీదా, ఎవరినైనా విడిచేస్తాను, కావాలంటే భరతుడికి రాజ్యం ఇస్తాను, నీకు అది కదా కావాలి, భరతుడికి ఇప్పుడే రాజ్యం ఇచ్చేస్తాను, రాజ్యం తీసుకుని నువ్వు నీ కొడుకు హాయిగా ఉండండి, రాముడిని అడవికి పంపించాను, నాతో పాటు ఇక్కడ ఉండని వేడుకుంటున్నాడండి. ఎలాంటి రాజు అంటే ఆయన చెప్పాను కదా, దేవదానవ యుద్ధంలో దేవతలు వచ్చి అడిగితే వెళ్ళి వాళ్ళతో సమానంగా యుద్ధం చేసి రాక్షసులను ఓడగొట్టాడు. ఎంతమంది సామంతరాసులు ఆయన అడుగులకు మడుగులు. అలాంటి వాడు భార్య దగ్గర బతిమలాడుకుంటున్నాడు, నా మాట విను అంటే ఎంత దీన స్థితికి దిగజారాడో చూడండి. చిట్ట చివరికి అన్నాడు, నీకు పాదాభివందనం చేస్తాను, కాళ్ళు పట్టుకుంటాను, రాముడిని ఎప్పుడు పొగుడుతూ ఉంటావు కదా నువ్వు, రాముడి ఇష్టం అంటావు, అలాంటిది నీకు రాముడు ఎందుకు, నీకు శత్రువు అయ్యాడు, నీకు ఎవరైనా రాముడి మీద చాడీలు చెప్తున్నారా, లేకపోతే నీకు ఇద్దరు ఒకటే కదా, ఎప్పుడు అంటావు నాకు భరతుడు రాముడు సమానం అంటావు కదా, పైగా శ్రీరాముడు అడవికి ఎలా పంపిద్దాం అనుకుంటున్నావు, నువ్వే అంటావు రాముడు సుకుమారుడు అని, అడవికి వెళ్ళి ఎలా ఉంటాడు, కాబట్టి నేను వృద్ధుణ్ణయ్యాను, నన్ను నువ్వు కనికరించు, నా మీద దయ చూపించు, నాకు రక్షకుడు, నేను ముసలివాడిని, నా కొడుకే కదా నాకు రక్షకుడు ఇప్పుడు, అందుకని మొత్తం రాజ్యం నీకు ఇచ్చేస్తాను, దయచేసి రాముడిని అడవికి పంపించకు అని వృద్ధుడైన ఆ దశరథ మహారాజు నేల మీద పొర్లి ఏడ్చాడు. ఎంత బాధాకరంగా ఉంటుంది కదా మనకి, అదే చెప్పాను నేను, హృదయ విదారకంగా ఉంటుంది అరణ్యకాండాన్ని. అంతలాగా ఆవిడ ఒక శత్రువులాగా నిలబడి ఎంత ఆయన బాధపడుతున్నాడో చూడండి. కఠినాతి కఠినంగా మాట్లాడడం మొదలెట్టి ఏం చెప్తోంది ఆవిడ, ఇది ధర్మమో అధర్మమో నాకు తెలియదు, నీకు చెడ్డదిగా అనిపిస్తోంది ఎందుకంటే రాముడిని పంపించమంటున్నాను కాబట్టి, కానీ ఈ వరం నాకు కావాలి, నువ్వు మాట తప్పి అసత్యవాది అయిపోయి మన వంశానికి కళంకం తెస్తావా, ఇది ఏంటి, లేకపోతే కౌశల్య కోసం ఇదంతా చేస్తున్నావా, ఆవిడికి అదే ఉందండి మనస్సులో, కౌశల్య అంటే ఆ సవతి ఇది ఉంది కాబట్టి నువ్వు ఇంత చేస్తున్నావు కాబట్టి నాకు వరం ఇవ్వట్లేదుగా, ఓ పని చేస్తాను, ఇప్పుడే విషం తాగి నేను నీ ముందరే మరణిస్తాను, ఎందుకంటే ఆవిడ రాజమాత అయ్యి ఆవిడ ముందర మేము పరిచారకులం అవడం అనే దుస్థితి నాకు వద్దు, కాబట్టి నువ్వు రాముడిని పంపిస్తే తప్ప నాకు తృప్తి లేదు, నేను ఇప్పుడే చెప్తున్నాను, నువ్వే కదా ఒట్టు పెడుతున్నా, నేను కూడా ఒట్టు పెడుతున్నాను భరతుడి మీద ఒట్టు, నువ్వు గనక ఆయనకి ఇస్తే నేను ఇప్పుడే మరణిస్తాను అని చెప్పాను. వెంటనే ఆయన రెండు చెవులు మూసుకొని రామా 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 అంటూ అరుస్తూ మళ్ళా ఉన్మాదిలాగా నేల మీద పడిపోయాడు. తర్వాత లేచి చెప్తున్నాడు, నీకు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు ఎందుకు అలాగా కౌశల్యని గురించి ఏంటేంటో మాట్లాడుతున్నావు, రాముడు ఎందుకు చేస్తాడు, నీకు అపకారం చెయ్యడు, భరతుడిని ఏమి చేయడు, పైగా ప్రజలందరూ ఒప్పుకున్నారు, రాముడు కావాలని అడిగితేనే ఇది చేశాను, ఇప్పుడు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాను, వాళ్ళకి కూడా నేను మాట ఇచ్చాను కదా, కాబట్టి ఇలా చెయ్యలేదు, ఇప్పుడు రేపొద్దున రాముడిని అడవికి పంపిస్తే కౌశల్య నన్ను ప్రశ్నిస్తుంది, తర్వాత ఆవిడ నాకు ఎంత సేవ చేసింది జీవితంలో, ఒక దాసిగా ఒక సోదరిగా కూడా నాకు సలహా ఇచ్చేది, ఒక దాసిగా సేవలు చేసింది, భార్యగా చూసింది, ఒక స్నేహితురాలయ్యింది, నేను పట్టించుకోలేదు ఆవిడని, కానీ ఇప్పుడు ఈ మాటకి నన్ను ఎదిరిస్తుంది, పైగా సుమిత్ర మాత్రం నమ్ముతుందా, నన్ను ఏమంటుంది, నువ్వు రాముడిని జ్యేష్ఠపుత్రుడిని అడవికి పంపించావే, ఇక నా పిల్లల సంగతి ఏంటి, నా పిల్లల్ని కూడా ఏదో చేస్తావు కదా అంటుంది, సుమిత్ర కూడా నన్ను నమ్మదు, ఇలాంటప్పుడు నేను ఇంకెందుకు ఉంటానో, నేను మరణిస్తాను, నా మరణం తథ్యం అన్నాడు అని. ఇక సీతాదేవికి నేనేం సమాధానం చెప్పాను, పెద్ద కోడలుగా ఇంటికి వచ్చింది మిథిల నుంచి, అలాంటి తల్లి ఇంట్లో తిరుగుతుంది, అమ్మాయికి ఇప్పుడు రాముడు వెళ్ళిపోతే తనేమవుతుంది, అందుకని నా మరణం ఎలాగో తథ్యం, నేను మరణించడం, ఇహ నువ్వు వైధవ్యం అనుభవిస్తూ నీ కుమారుడితో ఈ రాజ్యం ఏలుకో అంటూ ఇహ నిందాలాపాలు అంటే నిష్ఠూరంగా మాట్లాడడం మొదలెట్టాడు. ముందర బ్రతిమలాడాడు, తిట్టాడు, ఇవేవి అవట్లా, ఇహ నిందాలాపాలు చేస్తున్నాడు. తేనె పూసిన కత్తివి నువ్వు అంటున్నాడు, నేను కామాతురుణ్ణయ్యాను, లేకపోతే ఎందుకు రావాలి నీ భవనానికి, కౌశల్య భవనానికి వెళ్ళిపోవలసింది, అప్పుడు ఇదంతా వచ్చేది కాదు, అందుకని ఇప్పుడు నన్ను ఎలాగో అంటారు రాజులు, ప్రజలందరూ అంటారు రాజు కామాతురుడు, అందుకే
జ్యేష్ఠపుత్రుడైన శ్రీరామచంద్రుడిని అడవులకు పంపించాడు అంటాడు. నాకు ఎలాగో నిందలు తప్ప, నేను వెళ్ళు అనగానే రాముడు మాట్లాడి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నన్ను అందరూ తప్పనిసరిగా చీ అంటారు. నేను మరణిస్తే కౌసల్య సుమిత్ర కూడా మరణిస్తారు. ఇక నీకు ఎదురుండదులే, నువ్వే ఏలుకో అంటూ నిందా వాక్యాలు మొదలెట్టాడు. అని మళ్ళా ఆ ఏడుస్తూ మళ్ళా పౌరుషం రోషం వచ్చింది ఆయనకి. లేస్తూ మళ్ళా అంటున్నాడు, ఒకవేళ నేను మరణిస్తే రాముడు లేకుండా నీవు నీ కొడుకు నా శవాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు, నాకు ఉత్తర క్రియలు భరతుడు చేయడానికి వీల్లేదు అని శాసించాడు. అంటే భరతుడి మీద కూడా అసహ్యం కలుగుతోంది అతనికి. నిజానికి భరతుడికి ఏమీ సంబంధం లేదు, కానీ కైకేయి పుత్రుడు అని ఒక్క కారణం చేత దశరథుడు అతన్ని కూడా శిక్ష విధిస్తున్నాడు. చూడండి, తల్లిదండ్రుల పాపాలు పిల్లలకి ఎలా తగులుతాయి. క్రూర ప్రవృత్తి కలదానా, నువ్వు నా వంశానికి కళంకం తెస్తున్నావు అని అని మళ్ళా ఏడ్చి కాసేపు అయిన తర్వాత మళ్ళా దగ్గరికి వెళ్ళాడు. అలాగే ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆవిడ అక్కడ నిలబడి ఉంది అలాగే చాలా కఠినంగా. ఈయన పాకుతూ వెళ్ళాట. పాపం ఇలాంటి మహారాజు వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకున్నాడు, కాళ్ళ మీద చెయ్యి వేసి నా తల కూడా ఆనిస్తాను, పాదాభివందనం చేస్తాను, ఈ వదులు, ఇలాంటి ఆలోచన వదులుకో అంటే వెంటనే కాళ్ళు విదిలించుకుని పక్కకు వెళ్ళిపోయింది. అంత క్రూరాత్మురాలిగా మారింది. ఇది దేవుడు చేసింది కాదా, ఆవిడంతటా ఆవిడే అలా మారిందా కదా. అది చాలా విచిత్రంగా ఉంటుంది ఆ ప్రవర్తన. ఇప్పుడు కైకేయి అంది, నువ్వు సత్యవాదివే అంటారే, మీ వంశం అంత గొప్ప గొప్ప వాళ్ళు మీ వంశంలో పుట్టారు అంటూ అనేక మంది గురించి చెప్పింది. మీ వంశంలో అలాంటి వాళ్ళు పుట్టారు, ఇలాంటి వాళ్ళు పుట్టారు కదా, వరాలిచ్చావు, దాన్ని ఎందుకు నువ్వు నన్ను పాటించనివ్వట్లేదు అని చెప్పాడు. అంటే అప్పుడు దశరథుడు అన్నాడు, స్వర్గంలో కూడా నాకు సుఖం ఉండదు తెలుసా, రేపు నేను మరణిస్తాను అంటున్నానా, మరణించి స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా దేవతలు నన్ను అడుగుతారు. అలాంటి వాడికి నా రాముడు యాగ ఫలం, ఎంత యాగం చేసి కష్టపడితే నాకు అలాంటి ఫలాన్ని దొరికింది, అలాంటి వాడిని అడవికి పంపిస్తే నాకు అపకీర్తి పరాభవం రెండు తప్పవు అంటూ ఏడ్చాడు. తనేమి కైకేయి మాట్లాడలేదు, అలాగే ఒక శిలలాగా నిలబడింది. అప్పుడు ఇక సూర్యాస్తమయం, ఎప్పటికీ రాత్రి గడుస్తోంది, అదంతా రాత్రి ఇదంతా జరుగుతుంది. వెంటనే బిగ్గరగా ఏడవడం మొదలెట్టాడు, చాలా గట్టిగా రోదన చేస్తూ ఓ రాత్రి అంటూ రాత్రిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అంటే ఆ జ్వరంలో, ఆ తాపంలో, ఆ భయంలో ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితుల్లో రాత్రిని ఉద్దేశించి అంటున్నాడు, రాత్రి నువ్వు తెల్లవారుకు, నువ్వు వెళ్ళిపోకు, ఇలాగే ఉండు, ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయావు అనుకో సూర్యుడు ఉదయిస్తే అప్పుడు రాముడు వెళ్ళిపోవాల్సి వస్తుంది వరాల గురించి చెప్తే. కాబట్టి నేను వృద్ధుణ్ణి, ఏదో ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను అంటూ మళ్ళా కైకేయి దగ్గరికి వెళ్ళి మళ్ళా బతిమలాడాడు, పట్టించుకోకు, రాముణ్ణి కనికరించు, నువ్వు రాముని భరతుడికి ఇచ్చేస్తారా, రాముణ్ణి పంపించు, నా మాట విను అంటూ బతిమలాడాడు. ఎన్ని చెప్పినా కైకేయి మనసు మారలేదు, అలాగే ఉంది. ఇదంతా అదే చెప్తున్నాను, దైవ ప్రేరణ అనేసి. ఇక్కడ మనము 2-3 విషయాలు మాట్లాడుకొని తర్వాత కథలోకి వెళ్దాం. ఏంటంటే ఇక్కడి నుంచి వాళ్ళు వాదిస్తుంటే, కైక వాదిస్తుంటే ఆవిడదే కరెక్ట్ అనిపిస్తుంది మనకి కదా, దశరథుడు వాదిస్తుంటే ఆయనదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇది అందుకే అంటుంది ఆవిడ, నాకు మంచిదో చెడ్డదో తెలియదు అని కైకేయి. ఇక్కడ కైకేయి అడిగింది చూడండి, 14 సంవత్సరాలు ఇక్కడ చతుర్దశ వర్షాణి, 14 సంవత్సరాలు అంటే సంస్కృతంలో ఆ మాట మాట్లాడాలి. అదే మాట అంతకు ముందర మంథర చెప్పింది, ఆ మాట అడుగు అని. ఎందుకు ఆ మాట అంటే 14 సంవత్సరాలు కనుక వెళితే అప్పుడు ఒక రాజ్యాధికారానికి వాళ్ళకి అర్హత ఉండదు, ఇక మళ్ళీ రాజు అవ్వడానికి ఉండదు. అంటే ఏంటంటే 14 సంవత్సరాల లైఫ్లో చాలా పెద్ద ఒక జనరేషన్ మారిపోతుంది. కాబట్టి అదొక చాలా పెద్ద సిగ్నిఫికెంట్ పీరియడ్. కాబట్టి 14 సంవత్సరాలు వెళ్ళిపోయి అక్కడ ఉంటే ఇంకా ఆయన మీద మర్చిపోతారు జనాలు. భరతుడు మెల్లిగా ప్రజా అభిమానం పొందొచ్చు, రాజు అవ్వచ్చు అన్నట్టుగా ఆ విధంగా చెప్పి. కానీ కైక నోట్లోంచి ఆ మాట వచ్చినప్పుడు దైవ ప్రేరణ చేత ఆ మాట తడబడి నవ పంచచ వర్షాణి అని మారింది. చతుర్దశ వర్షాణి అని కనుక ఆవిడ అనుంటే రాముడు 14 ఏళ్ళు అడవికి వెళ్ళడం కాదు, ఇంకొచ్చేవాడు కాదు. ఎందుకంటే రాముడు మాట అంటే మాటేగా, సత్యవాది. ఆయన 14 సంవత్సరాల తర్వాత వస్తే మళ్ళీ ఇంకా పట్టం కట్టుకోడు ఆయన, ఎందుకంటే ఆయనకు అర్హత లేదు అనే విషయం ఆయనకు అర్థమవుతుంది. కానీ ఆవిడ నోట్లోంచి వచ్చిన మాట నవ పంచచ, నవ అంటే 9, పంచ అంటే 5, 9 + 5 అని అడిగింది ఆవిడ. అంటే ఏంటి, ముందర 9 సంవత్సరాలు కావాలంటే మళ్ళీ అయోధ్యకు రావచ్చు, తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు చేయొచ్చు. డిఫరెంట్ 2 పీరియడ్స్ అనమాట, 2 పీరియడ్స్ని కలిపి చెప్పి
అలా చేస్తే మళ్ళీ ఆయనకు అర్హత ఉంటుంది. అదొక చిన్న లూప్ హోల్ అనమాట. ఆవిడ నోట్లోంచి ఆ మాట వచ్చేలాగా దైవ ప్రేరణతో జరిగింది. లేకపోతే ఆయన నిజమే, ఆయన పుట్టింది రావణ సంహారం కోసమే. కేవలం రావణ సంహారం చేసేసి అవతారం అక్కడికి ముగిసిపోతే రాముడు నరుడుగా అందుకు పుట్టలేదు. మనం నరులుగా పుట్టి ఎలా బతకాలో నేర్పించడం కోసం వచ్చాడు కదా. అక్కడ ఆయన ఏం చేయాలంటే వచ్చి మళ్ళీ రాజ్యాధికారం తీసుకుని రామరాజ్యం స్థాపించి రామరాజ్యం ఎలా ఉంటుందో మనకి చూపించాలి, నేర్పించాలి. కాబట్టి ఆయన రాజు అయ్యి తీరాలి. అందుకని రాముడు మళ్ళా రావాలంటే ఈ మాట ఆవిడ నోటి నుంచి రాకూడదు. కాబట్టి చతుర్దశ వర్షాణి అని రాకుండా నవ పంచచ వర్షాణి అనే మాట కింద దైవ ప్రేరణతో ఆవిడ నోటి నుంచి మాట మారిపోయింది. ఆ విధంగా వచ్చింది. అది దైవ సంకల్పం. పైగా ఆ రోజు నుంచే అనే మాట వచ్చింది. అది ముందర ఈవిడ మందర మాట్లాడుకున్నప్పుడు వెళ్ళాలి అనుకున్నారు, కానీ ఈ రోజు నుంచే వెళ్ళిపోవాలి అనే మాట అనలే. అది ఆవిడ నోట్ల నుంచి అది కూడా ఒకటి కొత్త మాట వచ్చింది పైకి. రాముడి ఆ రోజు రేపే వెళ్ళిపోవాలి అడవికి. ఎందుకు? దేవతలు భయపడుతున్నారు. కొందరు ఈ వరాలు అడిగే ముందరే దేవతలు పైనుంచి గడగడ వణుకుతున్నారు. ఈ నోట్లోంచి ఈ మాట చతుర్దశ వర్షాన్ని వస్తుందో, లేకపోతే మెల్లిగా ఎప్పుడో పర్లేదులే అనిస్తే అప్పుడేంటి ఈ లోపల భరతుడు వచ్చేసాడు అనుకో, అప్పుడేమంటాడు భరతుడు, ఏ అవసరం లేదు, రాముడు వెళ్ళని అవసరం లేదు, అసలు నాకు ఈ రాజ్యమే అక్కర్లేదు అంటాడు. అప్పుడు రాముడు వెళ్ళాడు. వెళితే రావణ సంహారం అవ్వదు. ఇవన్నీ ఉన్నాయి కదా చిక్కు ప్రశ్నలు, చిక్కు ముళ్ళు. అందువల్ల దేవతలు కూడా గడగడ వణుకుతున్నారు ఈవిడి నోట్లోంచి వచ్చే మాటకి. కాబట్టి ఆవిడ ప్రేరణ వల్ల ఈ రోజే ఇప్పుడే వెళ్ళిపోవాలి రాముడు అనే మాట ఆవిడ అనేసి. తర్వాత అంతకు ముందర కూడా ఆవిడ ఈ మాట ఎప్పుడు అనలేదు. నాకు మా నాన్నకి మీరు మాట ఇచ్చారు, అవేవి మాట్లాడలేదు. చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడిందా? ఎప్పుడు మాట్లాడలేదు. కేవలం వరాల గురించి అడిగి. తర్వాత అసలు నిజానికి ఆవిడ ఇంకొక మాట అనుండొచ్చు. ఓకే, భరతుడికి పట్టాభిషేకం ఇవ్వండి, రాముడు కావాలంటే మీ దగ్గర ఉండిపోయినా పర్వాలేదు అన్నది అనుకోండి. అప్పుడు రాముడు దశరథుడు వెంటనే ఇచ్చేసేవాడు, రాముడు హాయిగా అక్కడ ఉండిపోయేవాడు. అప్పుడు కూడా దైవ కార్యం నెరవేరేది కాదు. కాబట్టి అప్పటికప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాలి. పైగా ఆయన ఒక సన్యాసిలాగా బతకాలి, అంటే ఒక ఋషిలాగా బతకాలి అని. ఎందుకంటే అప్పుడు అలా చేసి అలా ఉంటే, ఋషిలాగా ఉంటే, ఋషి ప్రవృత్తితో ఉంటేనే, అది చెప్పాను మీకు నేను, రావణ సంహారం ఆయన చేయగలడు. ఆ తపశ్శక్తి కావాలి ఆయనకి. కాబట్టి ఇన్ని మాటలు ఆవిడ నోట్లోంచి వచ్చిన ఆ వరాల రూపంలో బయటపడ్డాయి. ఇంకా దశరథుడు మనస్తత్వం ఆలోచిద్దాం. ఇప్పుడు అంతవరకు ఆవిడంటే పిచ్చి ప్రేమ కదా, మిగతా భార్యలను కూడా ఆయన నిర్లక్ష్యం చేసేంత ప్రేమ. ఇక్కడ వరకు వచ్చేసరికి మరి ఇప్పుడు వెంటనే మారిపోయి నిందాలాపాలు మొదలెట్టాడు కదా. ఎందుకలా అంటే ఎలా ఉంటుందంటే అండి, మనకి కష్టం కలగనంతసేపు మనకి ఏది సుఖం అనిపిస్తే అది మంచిది అనిపిస్తుంది. మనకు సుఖం ఇచ్చే విషయం వల్ల ఏదైనా కష్టం కలిగింది అనుకోండి, అప్పుడు దాని మీద మనకి ద్వేషం పడుతుంది కదా. ఏదో మనకి చాలా చాలా ఇష్టం, ఏదో స్వీట్ తింటున్నాం, చాలా ఇష్టం, అది చాలా సుఖం ఇస్తుంది మనకి, ఎప్పుడో తింటూ ఉంటాం. అని తర్వాత మనకి చెప్పారు డాక్టర్, నువ్వు అది తింటున్నావు, నీకు దానివల్ల చాలా ప్రాబ్లం వస్తుంది, నీకు ఏదో డయాబెటీస్ వచ్చింది, జాగ్రత్త. అప్పుడు మనకి అంతవరకు సుఖం ఇచ్చిందే మనకి దాని మీద భయం పడుతుంది, ద్వేషం పడుతున్నాం. వదిలే, మనకి ఇది విషయం అయిపోయిందని పక్కన పెట్టేస్తాం. ఎలా మారిపోయింది ఒక గంటలో నీకు అంటే మనస్సులో వచ్చే మార్పు. అలాగా మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక సందర్భం గమనించాలి. అందుకని ఎవరు నిందిస్తున్నారు గమనించాలి, అతని మనస్థితి కూడా గమనించాలి. కాబట్టి ఇవన్నీ మనం మనసులో పెట్టుకుని మన నిందారోపణలు చేయాలి. ఉత్తిని కైకేయి దుష్టురాలు, దశరథుడు చెడ్డవాడు అని మనం అనడానికి కాదు, ఆ చుట్టుపక్కల సందర్భాలు అవన్నీ కూడా గమనించాలి. ఇప్పుడు దశరథుడు సత్యవాది, ఆయన అనొచ్చు, అక్కడికి వెళ్ళిపోయి సభలోకి వెళ్ళి ఆయన లోపలేదో నేను వాగ్దానం చేశాను, అది చల్లదసలుపో అనేసి కైకేయితో అనేసి కోపంతో బయటకు వెళ్ళిపోయి రాముడి పట్టాభిషేకం చేసేయచ్చు. కానీ అలా చేశాడు ఆయన, ఆ మాట మీద నిలబడ్డాడు. ఏడ్చిన తన ప్రాణాలు పోతున్నా కూడా మాట మీద నిలబడ్డాడు. ఎందుకంటే వంశం అలాంటిది. కాబట్టి ఒక మాట ఇచ్చాడు, దాని మీద నిలబడ్డాడు. ఇది ప్రజా నిర్ణయం ప్రకారం వెళ్ళాడు. కానీ ఆ భార్య మీద ఉన్న మోహంతో ఇంత తప్పు చేశాడు. దీన్ని మనం వ్యసనం అనడానికి లేదు, బికాజ్ భార్య మాటే విన్నాడు, వేరే పరాయి స్త్రీ కాదు. కానీ ధర్మానికి ఏం చేశాడు? ధర్మానికి పెద్దపీట వేసి సత్యాన్ని మరుగుపరిచాడు. ఇది ఆయన చేసిన తప్పు. సత్యం ఎప్పుడు జయిస్తుంది అంటాం కదా, సత్యమే భగవంతుడు. ఆ విధంగా మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది. అందుకని అప్పుడు ఇంకా ఆయనకి ఏం చేయాలో తెలియలేదు. ఇక ఆయన వెంటనే ఆయనకి కళ్ళలోంచి నీళ్లు రావడం మొదలెట్టాడు. వెంటనే అలా పడుకుండిపోయాడు. అక్కడే పడుకుండిపోయి చెప్పాడు, నేను ధర్మానికి కట్టుబడిపోయాను, ఇక ఏమి మాట్లాడలేకపోతున్నాను,
నాకు తెలివి అనేది పోతుంది, తెలియట్లేదు ఏం మాట్లాడుతున్నాను కూడా. అందుకని నాకు ఇప్పుడు ధర్మాత్ముడైన రాముణ్ణి నేను చూడాలి అని కైకతో అన్నాడు. అంటే ఏంటి ఇక్కడ మనకు అర్థం? ధర్మాత్ముడైన రాముణ్ణి నేను చూడాలి, నేను దీనికి కట్టుబడ్డాను అంటే అర్థం ఏంటి అంటే ఇక తను అనుజ్ఞ ఇచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాముడు ధార్మికుడండి. ఆయన చెప్పినా చెప్పకపోయినా ఇది పాటిస్తాడు ధర్మాన్ని అనే విషయం కూడా దశరథుడికి తెలుసు. తన చేతులు దాటిపోయింది, ఇంకేం చేయలేడు అనే విషయం కూడా తెలిసిపోతుంది. అందుకని ఒకలాంటి తెలివి లేని స్థితిలో ఆవిడ ఉపగృహంలో ఆయన నేల మీద పడున్నాడు. అప్పుడు ఇది లోపల జరుగుతున్న విషయం. ఇక ఆయనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు పంపించాడు అనుకోండి రాముణ్ణి, అప్పుడు ఆత్మ ప్రాణహాని కలుగుతుంది. ఆయనకి తెలుసు ఆ విషయం, తనకి ప్రాణహాని జరగబోతోంది, రాముడు వెళ్ళిపోతే నేను తన బతకడు అని. కానీ పంపకపోతే అప్పుడు సత్యహాని జరుగుతుంది. మాట ఇచ్చాడు తప్పట్లేదు. కానీ విషయం ఎవరికి తెలియదుగా, కైకని చెరసాల్లో పెట్టచ్చుగా, చేయలేడు మళ్ళీ ధర్మాత్ముడు ఆయన. అలాంటివన్నీ ఉండేవండి. ఇప్పట్లో ఏముంది, ఇప్పుడు ఇలాంటివి అసలు మనం పట్టించుకో. కానీ అప్పట్లో అంత ఎవరికీ తెలియకుండా లోపల కోపగృహంలో ఇచ్చిన మాటకు కూడా అంత దశరథుడు విలువ ఇచ్చాడు. అది మనం గమనించాల్సింది. ఇక్కడ ఏమంటారో తెలుసా అండి, ఆయన వాల్మీకి ఆడికి చక్రానికి నడుమ ఉండే ఎద్దులాగా ఉన్నాడు దశరథుడు అంటారు. కాడి చక్రం అంటే ఒక బండిని నడిపే ఎత్తుకి కాడికి చక్రానికి మధ్య నలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎద్దు అనేది ఒక ధర్మం. ఆ ధర్మం అలాగా నలిగిపోతున్నాడు. అటు చెప్పలేడు, ఇటు చెప్పలేడు. అటు చెప్పింది చేస్తే ప్రాణహాని తన ఆత్మ ప్రాణహాని జరుగుతుంది, చెయ్యకపోతే సత్యహాని జరుగుతుంది. ఆ మధ్యలో పడి ఆయన ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆయన అక్కడ అలా పడిపోయాడు. ఇది మిగతా మీరు దశరథుడి వైపు ఆలోచిస్తే ఆయన మిగతా అన్ని సద్గుణాలే, ఎంత చక్కటి వాడు. కానీ ఒక తొందరపాటుతనం, అనాలోచితంగా ఇచ్చిన వరాలు ఇంత పెద్ద ముప్పుని తీసుకొచ్చాయి. భార్యను ఆకట్టుకోవడానికి తొందరపడ్డాడు. తన పడుచు భార్య, తన ముసలివాడు, ఆవిడని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడే తప్ప ఇంత ముంచుకొస్తుందని అనుకోలేదు ఆయన. ఒక వాగ్దానం చేయడం ఇలాంటిది అదొక బలహీనత అయితే, ఆ బలహీనతకి ఆయనకి పరిణామాలు ఆయన ఆలోచించలేకపోయలేదు. తీసుకున్న నిర్ణయం ఆయనకి వినాశకరంగా మారిపోయింది. ఆయన వరాలప్పుడు షరతులు పెట్టవలసిందేమో. వరాలు అనగానే వెంటనే అలర్ట్ అయిపోయి ఇలా ఈ వరం అయితే కుదరదులే, ఇలా చూడప్పుడు యముడు ధర్మరాజు లాగా, యముడును సావిత్రి ఏం చెప్పాడు, నీ పతి ప్రాణాలు తప్ప వరాలు కోరుకో అన్నాడు చూసారా. అలా ఏదో షరతు పెట్టవలసిందేమో, అంత పాప ఆయన తట్టలేదు, దబ్బుక్కున చెప్పేశాడు. అంత దూరదృష్టితో ఆలోచించలేదు, భార్యని బాగా నమ్మేశాడు, ఏం పర్వాలేదులే అనేసి. కాబట్టి ఇక్కడ జాగ్రత్త పడకపోవడం, షరతులు పెట్టకపోవడం, భార్య వ్యామోహంలో పడడం, దాంతో ఆయనకి అయిపోయింది. అంటారు ఏంటంటే బుద్ధింతు సారథిం విద్ధి అంటారు. అంటే మన శరీరానికి, మన మనస్సుకి, అన్నిటికీ భగవంతుడే సారథి. మన బుద్ధి రూపంలో కూడా ఆయనే ఉంటాడు. ఆ బుద్ధి కూడా వికసించాలా, ఆ సమయంలో తగ్గించాలా అనేది దైవ ప్రేరణతోటే ఉంటుంది. ఆ భూత భావన అని మనకు ఒక భూత భావన అని ఒకటి చూడండి, మనకి విష్ణు సహస్రనామంలో వస్తుంది. అంటే మన అందరి భూతాల్లో మన భావనలో కూడా భగవంతుడే ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఈ పట్టాభిషేకం తప్పిపోతే మొత్తం ప్రపంచం సర్వజనానికంకి సంతోషం కలుగుతుంది, రావణ సంహారం జరుగుతుంది. పట్టాభిషేకం అయితే అయోధ్యావాసులకే సంబరం. కాబట్టి రావణ వధ జరగాలి. కాబట్టి అనుకున్నది కాకపోవడం కూడా మంచిదే, అది పెద్దవాడు చెప్తారు. ప్రతిదీ మనం అనుకున్నట్టు జరగదండి. ఒక్కొక్కసారి అనుకున్నది మనకు జరగదు. ఇలా ఎందుకయింది అని మనం భగవంతుడిని నింద చేస్తుంటాం. కానీ ఒక్కసారి మనకు తెలియదు, దాని వెనక మనకేదో మంచి ఉంటుంది. ఇక్కడ దశరథుడికి ఏం మంచి ఉంది అంటే, దశరథుడు ఈ జీవితాంతం దశరథుడి పేరు, ఆయన వంశం పేరు అలా నిలబడిపోయిందా. ఆయన రావణ సంహారం చేసి చూడండి ఎలా ఎన్ని యుగాలు నిలిచింది రాముడి పేరు. కాబట్టి కేవలం అయోధ్యలో ఉంటే నిలిచేది కాదేమో, ఇలా నిలబడాలంటే ఈ లోక కళ్యాణం జరగాలి. కాబట్టి ఈ విధంగా, కాబట్టి తానొక్కటి తెలిస్తే దైవముక్తి తెలుస్తుంది అంటారు. ఇక్కడ మనం అనుకున్నది కాకపోవడం కూడా మంచిదే అంటూ ఇలాగా చెప్తున్నారు అన్నమాట. ఇంకా అప్పుడు తర్వాత ఏమైందంటే, ఇది ఇలా జరుగుతున్నప్పుడు ఇక బయట సంరభాలు జరుగుతున్నాయి. ఈ తెల్లవారడం మొదలెట్టింది. అప్పుడే ఇంకా వెలుతురు వచ్చే సమయం. అప్పుడు వశిష్ఠుడు తన శిష్యులతో కలిసి, శిష్యగణంతో కలిసి ఆయన అక్కడి నుంచి ఇక పుష్యమి నక్షత్ర ప్రవేశం జరుగుతుంది. వెంటనే అప్పుడు జరగాలి కదా పొద్దున్నే మరి శ్రీరామ పట్టాభిషేకం.
తన శిష్యులతో కలిసి వేద పఠనం చేస్తూ ఆ వీధుల్లోంచి ఆయన వస్తున్నాడు. అసలు రాత్రి పురజనం ఎవ్వరూ పడుకోలేదు. ఎందుకంటే పొద్దున్నే సడన్ గా వాళ్ళకి తెలిసింది వార్త, పొద్దున్నే రామ పట్టాభిషేకం అని అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. అవన్నీ చేసుకుంటున్నారు. రాత్రి అంతా చేసుకుంటూ ఉంటే ముందర ఆ జనాల మధ్యలోంచి వశిష్ఠుడు తన శిష్యులతో కలిసి అక్కడికి వచ్చారు. వస్తే ఎలా ఉంది ఆ నగర వీధులని ఎంత చక్కగా వర్ణిస్తారు. చక్కగా అన్ని శుభ్రంగా అప్పటికే ఊడ్చి కల్లాపు చల్లే పెట్టారు, అన్ని ధ్వజాలతో అలంకరించారు. తర్వాత రంగురంగుల పూలు చల్లారు, పూల తోరణాలు కట్టారు. ఆనందంతో గుంపులు గుంపులుగా జనాలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. తర్వాత ఇక జనాలందరూ పక్క ఊర్ల నుంచి కబురు వెళ్ళిపోయి మాటగా మాట చెప్పేసుకొని ఎక్కడ పడితే అలా విధంగా వచ్చేసి ఉత్సాహంతో కిక్కిరిసిపోయి ఉన్నారు. అలాంటప్పుడు ఒక ఇంద్రుడి రాజధాని అయిన అమరావతి లాగా అంత అందంగా ఉంది ఆ అయోధ్య నగరం. అలాగా ఆయన వశిష్ఠుడు వచ్చాడు. వశిష్ఠుడికి ఇదొక్క అనుమానం వస్తుంది మనకి. వశిష్ఠుడికి తెలియదా ఈ ముహూర్తానికి జరగదని? వశిష్ఠుడికి తెలుసు. వశిష్ఠుడికి రాముడు అక్కడ నారాయణుడు పుడుతున్నాడని కూడా తెలుసు. అందుకే కదా అక్కడ ఉన్నాడు ఆయన దశరథుడి దగ్గర. అని తెలిసినా తెలియనట్టే నటిస్తారు కదా. ఆయన మానవుడుగా పుట్టాడు కాబట్టి మానవుడుగానే ఉండాలి కాబట్టి తెలిసినా తెలియనట్టుగానే ఉన్నారు. ఆ విధంగా ఉంటే అక్కడికి ఈయన వచ్చాడు. వచ్చి అంతఃపుర సమీపానికి వచ్చాడు. వశిష్ఠుడు శిష్యులతో వచ్చి అక్కడ నిలబడ్డాడు. కానీ వశిష్ఠుడికి కూడా అంతఃపురంలోకి చొచ్చుకుపోయే అనుమతి లేదు. ఎంత వశిష్ఠుడైనా సరే బయట నిలబడవలసిందే. ద్వారపాలకులు వచ్చి ఆయనకి చెప్తే అప్పుడు వెళ్ళాలి. అలా ఆయన ఎదురు చూస్తున్నాడు. అంటే శిష్యులతో కలిసి అక్కడ అంతఃపురం బయట అక్కడ నిలబడి ఉన్నాడు. వేదం చదువుతున్నారు అందరు. ఈ లోపల అంటే ఎప్పుడు ఇంకా తెల్లవారు జామ ఇదంతా జరుగుతుంది. లోపల దశరథుడు పడిపోయి ఉన్నాడు కైకేయి మందిరంలో. ఇదంతా బయట హడావిడి. అలాంటప్పుడు ఏమైందంటే ఈ లోపల సుమంత్రుడు అక్కడి వచ్చాడు. ఈ సుమంత్రుడు ఎవరు? రాజుగారికి అతి ముఖ్యం. ఆయన మంత్రుల్లో అతి ముఖ్యుడు. పైగా ఆయనకి రథసారథి కూడా ఆయనే. అలాంటి ఆయనకి మాత్రమే ఆయన కూడా చాలా వృద్ధుడు. ఆయనకి మాత్రమే ఎవరు ఆయన ద్వారపాలకులు కూడా ఆపలేరు. ఆయనకి అంత చనువు ఉంది. ఆయనకి మాత్రమే ప్రవేశం. అంటే ఆయన ఎవరి ఆజ్ఞ లేకుండా అంతఃపురానికి లోపలికి వెళ్ళిపోయేంత ఆయనకి ఉంది. అలాగా వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ ఆయన వశిష్ఠ మునిని చూసి చక్కగా సుమంత్రుడు రాముడు పట్టాభిషేకం అని ఆయన కూడా చక్కగా పొద్దున్నే లేచి అన్ని ధరించి ఆయన కూడా ముస్తాబై వచ్చాడు. వచ్చి ఆయనకి నమస్కారం చేశాడు. వశిష్ఠుడికి ఉత్సాహంగా ఉన్నాడు సుమంత్రుడు. ఆహా, ఇంకా నేను రాముడి దగ్గర మంత్రిగా ఉండబోతున్నాను అని ఆయనకి సంతోషంగా వచ్చి నమస్కారం చేసేసరికి వశిష్ఠుడు అన్నాడు, వెళ్ళి రాజుగారు నేను నిద్ర లేపు, సమయం అవుతుంది, పుష్యమి నక్షత్రం వచ్చేస్తుంది, ఇంకా మనం రామ పట్టాభిషేకానికి వెళ్ళాలి. వెంటనే సుమంత్రుడు వశిష్ఠుడికి పాదాభివందనం చేసి ఉత్సాహంగా లోపలికి వెళ్ళాడు. వెళితే ఎవరు ఆయన్ని అడ్డగించలేదు. రాకూడదు లోపలికి, ఆయన పడుకున్నారు. ఎందుకంటే ఆయనకి ప్రవేశం ఉంది. సుమంత్రుడికి లోపలికి వెళ్ళే ఆయనకి మాత్రమే అనుమతి ఉంది. అలాగే వెంటనే చెప్తుంటే ఈ లోపల వశిష్ఠుడు ఆయనకి చూపిస్తున్నాడు. ఆయన వెళ్ళబోతూ ఉంటే, చూడు పట్టాభిషేకం కోసం మనకి ఏమేం కావాలో అవన్నీ మేము సిద్ధం చేసి పెట్టాం. ఒకవైపు కొన్ని కడవల్లో సముద్ర జలం తీసుకొచ్చాం. తర్వాత తొందరగా నేను దూతల్ని పంపించి కొన్ని నదీ జలాలు కూడా తెప్పించాను. మరి రాత్రి కదా వీళ్ళు అనుకున్నది. పొద్దున ఈ పట్టాభిషేకం జరుగుతోంది, అయినా నదీ జలాలు తెప్పించాను బంగారు కలశాలతోటి. తర్వాత ఒక భద్రపీఠం, ఒక పీఠం మీద కూర్చోబెట్టి రాముడికి అభిషేకం చేయాలి అందుకని ఇది ఒక బంగారు పీఠ సిద్ధం చేశాను. తర్వాత దానిలోకి ధాన్యాలు, గంధం, నానా విధమైన రత్నాలు, తేనె, పెరుగు, నెయ్యి, పేలాలు, దర్భలు, పువ్వులు, పాలు ఇవన్నీ తీసుకుని సిద్ధంగా ఇక్కడ పెట్టాం. తర్వాత అందమైన 8 మంది కన్యలు సిద్ధంగా ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కలిసి నేల మీద పూలు జల్లుతూ రాముడిని ఆహ్వానిస్తూ తీసుకెళ్తారు. భద్రగజం వచ్చింది చూడు అని చూపిస్తున్నాడు. ఏనుగు, చెప్పాను కదా ఏనుగు ఎక్కి ఊరేగాలి రాముడు. ఆ ఏనుగు వచ్చింది. తర్వాత ఒక అందమైన రథం, దానికి 4 గుర్రాలు ఉన్నాయి. ఆ అందమైన రథం వచ్చింది. తర్వాత రాజ ఖడ్గాన్ని ఈరోజు రాముడికి పెద్ద ఖడ్గాన్ని ఇవ్వబోతున్నాం ఆయనకి పట్టాభిషేకం జరగగానే. అందుకని ఖడ్గం ఇక్కడ పెట్టాం. ఒక ధనుస్సు ఖడ్గం ఉంది. తర్వాత పల్లకి కూడా తీసుకొచ్చాను రాముడి కోసం. బోయిలు మోసుకుని తీసుకొచ్చారు. ఆహా, రాముడిని ఇందులో కూర్చోబెట్టి మేము ఊరేగిస్తాం. తర్వాత ఒక చక్కటి తెల్లని గొడుగు, అదే ఆయన ఒక రాజు అయిన తర్వాత పడతారు అనమాట అలాంటి గొడుగు. తర్వాత 2 వింజామరలు, బంగారు పాత్ర, తర్వాత ఒక పెద్ద వృషభం అంటే ఒక ఎద్దు, ఒక బంగారు, దాని కొమ్ములన్నీ బంగారంతో చేయబడి ఉంటుంది అలాంటిది. తర్వాత పెద్ద మహా అశ్వం, ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాం.
అని చూపిస్తున్నాడు. చూపించి తర్వాత ఒక సింహాసనం, ఇవన్నీ రాముడి కోసం సిద్ధం చేశామని వశిష్ఠుడు సుమంత్రుడికి చెప్తున్నాడు. ఒక పెద్ద పులి చర్మం, ఆ తర్వాత అగ్ని సిద్ధం చేసి పెట్టారంట, పెద్ద దానిలో తీసుకొచ్చారు. తర్వాత అనేక వాయిద్యాలు, వీణ, వేణువు, మృదంగం, తాళం, దాంతో అది వాయిస్తూ పాటలు పాడుతున్న వాళ్ళు, దేవదాసి గణాలు, తర్వాత ఎంతో మంది సుందరులు సిద్ధమైపోయి వచ్చి వాళ్ళు పాటలు పాడుతున్నారు, మంగళహారతులు అవి పాడుతున్నారు. బ్రాహ్మణులు ఉన్నారు, గోవులు, మృగాలు, తర్వాత అనేక మంది పురజనులు, జానపదులు వాళ్ళ వచ్చి నృత్యాలు మొదలెట్టేశారు. వాళ్ళు ఆనందంతో నృత్యాలు చేసేస్తున్నారు. శిల్పులు వచ్చి అక్కడ వచ్చి నిలబడ్డారు. ఎక్కడ ఏం చేయాలి, ఇంకా ఏదైనా కొత్తగా చెక్కాలా, చెప్పండి మేము చేస్తాం అన్నట్టుగా ఇలా చేస్తున్నారు. అనేక మంది సామంతరాజులు వచ్చారు. ఈ విషయం తెలిసి దూరాల నుంచి వాళ్ళు కూడా వచ్చి అందరు దశరథుడి నుంచి కూడా కోరుతున్నారు. కాబట్టి మహారాజుని త్వరగా తీసుకురా అని చెప్పారు. ఈ విషయం తెలిసిన తర్వాత వెంటనే సుమంత్రుడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి కొద్దిగా ఆయనకి తేడాగా కనిపించింది. అంటే ఎప్పట్లాగా హుషారుగా ఆయన ముందరే, ఎప్పుడు ఈయన వెళ్ళేసరికి ప్రతిరోజు సుమంత్రుడు వెళ్తాడు దశరథుడిని నిద్ర లేపడానికి. వంది మాగదులు అంటారు కదా, చుట్టూ చేరి అందరూ ఆయనకి పద్యాలు అవి పాడతారు. మీరు ఫలానా వంశంలో మీరు పుట్టారు, మీ వాళ్ళు ఇంత గొప్పవాళ్ళు, అలాగని పొగుడుతూ మీరు నిద్ర లేవండి, మమ్మల్ని చూడండి, మమ్మల్ని చక్కగా చూడండి అని పాట పాడతారు. అలా అంటే అప్పుడు ఆయన లేచి వస్తాడు, అది రాజుగారి పద్ధతి. అలా చేసేటప్పుడు వీళ్ళందరూ వచ్చి పాడుతున్న సమయంలో ఆయన కూడా అందులో వంది మాగతుల దగ్గర ఈయన కూడా నిలబడి సుమంత్రుడు రోజు రాజుగారిని మేలు కొలుపుతాడు దశరథుడిని. అలాగా చెప్తున్నాడు. అందరూ ఒక మాతలి అంటే ఇంద్రుడి సారథి ఎలా మేల్కొల్పుతాడో నేను నిన్న అలా మేల్కొల్పుతున్నాను రాజా, నిద్రలే. ఈరోజు మనకి చాలా ప్రత్యేకమైన రోజు, ముఖ్యంగా మీకు. ఎందుకంటే ఈరోజు మీ జ్యేష్ఠపుత్రుడుకి పట్టాభిషేకం జరగబోతుంది. మీకు చాలా శుభదినం. నాకు తెలుసు మీకు ఎంత సంతోషంగా ఉన్నారో. మీరు నిద్రలేవండి, లేచి మీకోసం అందరూ బయట సిద్ధంగా ఉన్నారు. మీరు పట్టాభిషేకానికి మీరు ముందర సిద్ధమై బయటికి రావాలి. మీరు గొప్ప మంచి వస్త్రభూషణాలు వేసుకొని మీరు మహారాజు కదా, మీరు అలా బయటకు వచ్చి మీ కుమారుడికి పట్టాభిషేకం చేయండి. సూర్యుడిలాగా మీరు ఈరోజు ప్రకాశించాలి, మిమ్మల్ని అందరినీ మేము చూసి తరించాలి. కాబట్టి మీకు అందరు దేవతలు మీకు విజయాన్ని కలగజేయాలని కోరుకుంటున్నాను. మీరు లేవండి, మీ పట్టాభిషేకం అంతరిని మేము పూర్తి చేసాం, అన్ని పనులు సిద్ధమైపోయాయి, లేవండి మీరు అంటూ పూర్తి చేసి చేతులు గట్టిలా జోడించి బయట నిలబడున్నాడు. అప్పుడు లోపలికి వచ్చాడు. వచ్చిన పరిస్థితుల్లో దూరంగా అలా ఆయన పడుకుని ఉండడం చూశాడు. చూసి వెంటనే ఆయనకి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఏంటి ఇలా పడుకున్నాడు అంటే, ఆయన ఎలాంటి దుర్భరమైన శోకంలో మునిగున్నాడో దశరథుడు ఊహించలేకపోయాడు. వెళ్ళి ఎందుకు ఇలా ఉన్నాడు అనేసరికి ఒక్కసారి మహారాజు తలెత్తి ఈయన్ని చూశాడు. దగ్గరికి వచ్చి సుమంత్రుడు మరి ఆ చనువు ఉందని చెప్పాను కదా, ఆయన ఎవరు అడ్డలేరు. లోపలికి వెళ్ళాడు. వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత తలెత్తి దశరథుడు చూశాడు. చూసి, ఇప్పటి వరకు నేను కైకేయి మాటలతో గాయపడుతున్నాను, ఇప్పుడు నువ్వు ఇలా మాటలు మాట్లాడుతున్నావు, పొగుడుతూ పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది సుమంత్ర, నన్ను చాలా బాధిస్తున్నాయి ఈ మాటలు అన్నాడు. అది కూడా ఏంటి అని ఏదో గొణుగుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. సుమంత్రుడికి అర్థం కాలేదు, ఏం మాట్లాడుతున్నాడు మహారాజు, ఇలా ఎందుకు పడున్నాడు అనే ఉద్దేశంతో పక్కనే ఉన్న కైకేయి వైపు చూశాడు. చూస్తే అక్కడ కైకేయి వెంటనే గబుక్కున ముందరకు వచ్చింది. ఎంత తెలివిగా మాట్లాడుతుందో చూడండి కైకేయి. సుమంత్ర, రాజు రాత్రంతా రాముడి పట్టాభిషేకం గురించే మాట్లాడుతూ ఉన్నాడు, నిద్ర పట్టలేదు, ఇప్పుడే గాఢ నిద్రలో ఉన్నాడు. కాబట్టి నువ్వు ముందర ఏం చేయంటే వెళ్ళు, రాముడి దగ్గరికి వెళ్ళి రాముడిని తీసుకుని వస్తే అప్పుడు రాముడితో మాట్లాడతాడు. దీనికి ఏం భయపడకు, నిద్ర లేదు ఆయనకి, ఇప్పుడే నిద్ర పట్టిందని చెప్పేసరికి ఆయన చాలా సంతోషించాడు. ఓహో, రాజుగారు బాగానే ఉన్నాడు, ఏం పర్వాలేదనేసి వెంటనే ఒక్క మాట ఆయనకి అనుమానం వచ్చింది. ఒక అడుగు వెనక్కేసి మళ్ళా ముందరకు వచ్చాడు సుమంత్రుడు. వచ్చి, నాకు రాజుగారి ఆజ్ఞ లేదండి, ఆయన చెప్తే కదా నేను వెళ్ళి తీసుకుని వస్తాను, ఆయన ఏం మాట్లాడట్లేదు, మీరే చెప్తున్నారు, కానీ రాజుగారి ఆజ్ఞ కావాలి నాకు అన్నాడు. చూడండి, వాళ్ళకి ఆ ఫార్మాలిటీస్ ఉంటాయి, ఎలా పడితే అలా చేయరు. రాణిగారు చెప్పినా సరే రాజుగారు చెప్పాలి. అలా నిలబడినాడు చేతులు కట్టుకుని. ఆయన సుమంత్రుడు అంటే చూడండి, అసలు పుత్రకామేష్టి చేయమని సలహా ఇచ్చిందే ఆయన. అలాంటి సుమంత్రుడు అక్కడ చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. ఇప్పుడు అది విని వెంటనే దశరథ మహారాజు మెల్లిగా కింద పడుకున్న ఆయన కళ్ళు తెరిచి అలా చూశాడు. ఆయన చూసి అప్పుడు చెప్పాడు ఏంటంటే, నువ్వు నా అందాల రాముడిని తీసుకురా అన్నాడు. అందాల రాముడు తీసుకుంటురా, నేను నా ఒక్కసారి నా ప్రియసుతుడిని చూడాలి అన్నాడు.
ఆ అందాల రాముడిని తీసుకురా, నా ప్రియ సతుడిని నేను చూడాలి అని చెప్పాడు. చెప్పేసరికి వెంటనే సుమంత్రుడు, ఓ అంత బాగుంది, ఆయన మాట్లాడుతున్నాడు, నిద్రలో ఉన్నట్టున్నాడు, నేను వెంటనే వెళ్ళి తీసుకొస్తానని మనసులో సంతోషిస్తా. ఇంకా ఆ ఉత్సాహంలో ఉన్నారు అందరూ. వెంటనే రాజాజ్ఞ, అలాగేనండి నేను వెళతాను అని గబగబా అక్కడి నుంచి బయలుదేరాడు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి వెంటనే అక్కడ బయట అందరూ ఆయన కోసం నిలబడి ఎదురు చూస్తున్నారు. వశిష్ఠుడు, శిష్యులు, మిగతా వాళ్ళని, సామంతరాజులు, బయట పురజనం అందరూ. రాగానే ఏమైంది, రాజుగారు ఈ పాటికి వచ్చేస్తారు బయటికి, రోజు ఈ పాటికి బయటకు వచ్చేస్తారు, ఇంకా రాలేదు, ఏమైంది ఏమైంది అని అడగడం మొదలెట్టారు. అప్పుడు ఆయన మొట్టమొదటి బయటికి రాగానే వశిష్ఠుడికి నమస్కారం చేసి, ఆయన వస్తున్నారు, పడుకున్నారు, రాముడిని తీసుకుని రమ్మన్నారని చెప్పాడు. చెప్పి ఇంకా పైకి వచ్చేసరికి సామంత రాజులందరూ కనిపించారు. వాళ్ళందరూ ఏమన్నారంటే, అప్పటికి ఆల్రెడీ వాళ్ళందరూ పట్టాభిషేక మండపాన్ని చేరి సూర్యుడు పూర్తిగా ఉదయించేశాడు, పైకి వచ్చేసాడు, ఇంకా వచ్చేస్తున్నాడు. పుష్యమి నక్షత్రం కూడా వచ్చేసింది. కాబట్టి ఇంకా అందరూ సిద్ధంగా ఉన్నారు. పాత్రలు కూడా చేతుల్లో జలపాత్రలు, బంగారు జలపాత్రలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. అంటే రాగానే ఇంకా చేయడానికి మొదలెట్టాలి. చెప్పేసరికి వెంటనే అందరూ ఈయన అడిగారు, ఏమైంది, ఇంకా మహారాజు గారు రాలేదేంటి, మేము అందరం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం, ఒక్కసారి వెళ్ళి తొందరగా చెప్పు. ఇంతవరకు వెళ్ళిన సుమంత్రుడు మళ్ళా ఇలా అనేసరికి సామంతరాజులు వాళ్ళందరూ చెప్పారు, అసలు రాజుగారికి ఎలా ఉంది, ఒంట్లో పోలేదా ఏంటి సంగతి అని మళ్ళీ అడిగేసరికి ఒక్కసారిగా ఆగిపోయి మళ్ళా లోపలికి వెళ్ళి మళ్ళా ఒకసారి చెప్తాను, ఆయన క్షేమ సమాచారాలు మీరు అడుగుతున్నట్టుగా ఆయనకి మళ్ళా ఒకసారి చెప్తాను అని మళ్ళా రాజభవనంలోకి వెళ్ళాడు సుమంత్రుడు. అంటే లోపల ఆయనకి ఏదో చిన్న అనుమానమో ఏదో ఉంది. ఎందుకు అలా నేల మీద పడుకున్నాడు ఏంటి, మామూలుగా లేచి నేను పిలవక ముందరే ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు, పిలిచినా లేవాడు, మాట్లాడాడు, కానీ ఎందుకు ఇలా ఉన్నాడు అంటే మళ్ళా వెనక్కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడికి నిలబడి మళ్ళా ఆయన చేయవలసిన గుణం అంతా చేశాడు. ఓ రాజా, అందరూ విజయం, భగవంతుడు, సూర్యచంద్రులు, శివుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు నీకు విజయాన్ని ఇవ్వాలి, నీకు సుఖశాంతులుగా ఉండాలి, నీకు మంచిగా రాత్రి గడిచింది, తర్వాత నువ్వు ఏది చెప్పావో ఆ పనులన్నీ మేము చక్కగా చేసి పెట్టాము, ఓ మహారాజా మేల్కొను, అనేక కార్యాలున్నాయి ఈ రోజు, అందరూ నీ కోసం బ్రాహ్మణులు, సైనిక ప్రముఖులు, వ్యాపారులు నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు, కాబట్టి దయతో లేవండి ఒకసారి వచ్చి అని ఇలా మాట్లాడడం, మళ్ళా స్తుతి చేయడం మొదలెట్టాడు సుమంత్రుడు కొంచెం బయట నుంచి. వెంటనే అప్పుడు దశరథుడు లోపల నుంచి గట్టిగా మాట్లాడాడు ఈసారి. ఏమని, ఓ చెప్పాను కదా నీకు సుమంత, శ్రీరాముడిని ఇక్కడికి తీసుకునిరా అని కొంచెం గట్టి గొంతు పెంచి ఆయన చెప్పాడు. ఎందుకు నువ్వు నాకు చెప్పావు కదా, నువ్వు ఆ మాట మళ్ళా వెనక్కి వచ్చావు, వెళ్ళి తీసుకురా అన్నాడు. అనేసరికి నేనేమి నిద్రపోవట్లేదు, నువ్వు వెళ్ళి రాముడిని త్వరగా తీసుకురా అని దశరథుడే స్వయంగా చెప్పాడు. చెప్పేసరికి అప్పుడు మళ్ళా ఆయనకి నమస్కారం చేసి బయటకు వచ్చి, ఓహో మనకి ఇంకా రాముడు మళ్ళా చెప్పాడు కాబట్టి ఆయన బాగానే ఉన్నాడు, మనం ఒకసారి వెళ్ళి పిలుచుకొస్తాను అని గబగబా బయలుదేరి అక్కడ మళ్ళా వశిష్ఠుడికి, సామంతులకి చెప్పి నేను వెళ్ళి ఒకసారి ఆయన్ని కలుస్తాను అంటూ బయలుదేరి ఇక మొత్తం ఆ దారి పొడుగుత రామ మందిరానికి ఆయన వెళుతున్నాడు, రాముని తీసుకురావడానికి. రామ మందిరం వైపు ఎలా ఉన్నది అని ఇక్కడ చాలా శ్లోకాలు రాశారు. ఎలా ఉందట అంటే ఒక ఇంద్ర భవనంలా ఉప్పుతోందట శ్రీరామ మందిరం, ఎందుకంటే ఆయనకు పట్టాభిషేకం అవుతోంది. ఇక అక్కడ జరిగిన ఆ భవనాలకి జరిగిన ముస్తాబంతా ఇంత కాదు, గొప్ప గొప్ప ద్వారాలు కొత్తవి కట్టారు. అక్కడ కట్టి తర్వాత అనేక వేదికలు కట్టి వాటి మీద పాటలు పాడుతున్నారు, పద్యాలు, రాముడి గుణగణాలతో, అందరికీ ఇష్టం రాముడు అంటే. తర్వాత అనేక విగ్రహాలు కట్టేస్తున్నారు, హడావిడి చేసేస్తున్నారట. తర్వాత ఇట్లా ద్వారంలాగా కట్టి వాటి మీద రకరకాల మణులు అన్ని మెరిచేలాగా అలంకారాలు చేస్తున్నారు. ఒక శరత్కాల మేఘంలో చంద్రుల్లా మెరుస్తుంది శ్రీరామ భవనం. అలాంటిది అందులోకి మెల్లిగా ఆ ముత్యాలు, మణులు మొత్తం అంతా అలా అలంకరించబడింది. తర్వాత లోపలికి వెళుతూ ఉంటే చందనం, అగరబత్తుల వాసన అలా వస్తుంది. సీతారాముల మందిరం అక్కడి నుంచి వస్తూ ఉంటే అక్కడ అందులోకి ఈయన లోపలికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అది ప్రత్యేకంగా రాముడి కోసం కట్టబడింది. ఇక అక్కడ పక్షుల కిలకిలా రావాలి, ఎందుకంటే అప్పుడే తెల్లవారుతోంది. అన్ని పక్షులు లేచి అక్కడ చక్కటి అందమైన చెట్లన్నీ, సీత ఆవిడకి చాలా ఇష్టం చెట్లలో తిరగడం, అందుకని ఆవిడ కోసం ప్రత్యేకంగా నాటపడ్డాయి. ఆవిడ కొన్ని సంవత్సరాలుగా మరి సీతారాములు ఉంటున్నారుగా, వాళ్ళ విహారానికి వాటికి కట్టారు. నెమళ్ళన్నీ తిరుగుతున్నాయి అక్కడ క్రీంకారం చేసుకుంటూ. తర్వాత కృత్రిమ హరిణాలు ఉన్నాయి. అంటే ఏంటి, మధ్యలో ఆ చెట్ల మధ్యలో ఆవిడకి లేడులు అంటే డియర్ అంటే చాలా ఇష్టం. అలాంటివి చిన్న చిన్న చేసి బంగారం, వెండితో అక్కడక్కడ పెట్టారు.
ద్రౌపదిజీ. ఆవిడ దానివల్లే తర్వాత ఆవిడకి అంత భవిష్యత్తులో జరగబోతుంది అవన్నీ మరి సూచనలు అనుకుంటా. తర్వాత గోడల మీద వాటన్నిటి మీద అందమైన నగిషీలు చెక్కబడి ఉన్నాయి అక్కడ. అలాంటి చోట ఒక కుబేర భవనం లాగా ఉంది సీతారాముల భవనం అంటారు. అలాంటి దేవేంద్రుల భవనంలోకి అక్కడికి వెళ్ళాడు. ఇది ఇక్కడ ఆయనకి జరిగిన శ్రీరామ దర్శనం, సీతారామ దర్శనం చాలా గొప్పదిగా వర్ణిస్తారు. ఎందుకంటే అలాంటి సీతారాముల దర్శనం చాలా కొద్ది మందికి అయింది. అలాంటి వాటిలో సుమంత్రుడు ఎంత అదృష్టవంతుడు, ఆయనకు కూడా ఇలాంటి గొప్ప సీతారామ దర్శనం జరిగింది. ఇక్కడ ఎంతో మంది బయట నిలబడి ఉన్నారు, కానుకలు తీసుకొచ్చారట సీతారాములకి, ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అని వాళ్ళు ప్రేమతో అక్కడ పురుజనులు అందరూ అలా నిలబడినప్పుడు ఆయన ఒక్కొక్క కక్ష ఒక్కొక్క గది దాటుతూ అక్కడ లోపలికి ప్రవేశించాడు. ప్రవేశిస్తే అక్కడ లోపల శ్రీరామచంద్రుడు అక్కడ ఒక ఆసనం మీద, ఒక బంగారు మంచం మీద ఆయన ఆసీనుడై కూర్చుంటే అమ్మవారు అక్కడ ఆయన సేవిస్తున్నాడు. అదొక గొప్ప దర్శనం. సీతారాముల దర్శనాల్లో అత్యంత గొప్ప దర్శనం సుమంత్రుడికి ఆయన దర్శనం. అది చాలా చాలా గొప్పది. అంటే మనం ఊహకి వదిలేశారనమాట, ఇంత గొప్పగా ఉంటుంది. అక్కడికి వరకు వెళ్ళిన తర్వాత అంటే లోపలికి కూడా వెళ్ళలేదు ఆయన, ముందర బయట నిలబడి చెప్పాడు, నేను సుమంత్రుడు రాముడు దర్శనం కోసం వచ్చాను అని చెప్పండి. వెంటనే వాళ్ళు లోపలికి వెళితే అక్కడ సీతారాములు కలిసి ఉన్నారు. ఈయన్ని లోపలికి పిలిచారు అంతఃపురంలోకి. చక్కటి అప్పటికే ఆయన స్నానం అది చేసి చక్కటి వస్త్రాభరణాలు ధరించి బంగారు పర్యంకం మీద, అంటే బంగారు దాని మీద కూర్చుని ఉన్నాడు. అమ్మవారు అప్పుడు పక్కన ఉన్న సీతాదేవి ఆయనకి ఆయన పాదాలు ఒత్తుతూ ఉంది, వింజామరతో సేవిస్తోంది. అది మనం ఊహించుకోవాల్సింది. అయ్యవారు కూర్చునుంటే ఇక్కడ అమ్మవారు ఆయన వింజామర వీస్తూ సేవిస్తోంది అమ్మవారు. తర్వాత అంటే ఏంటంటే ఆ శత్రు భయంకరుడైన ఆ శ్రీరామచంద్రమూర్తి, ఆ సీతారాములు ఆ విధంగా సుమంత్రుడికి దర్శనం ఇచ్చారు. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు శ్రీరామచంద్రుడికి. నమస్కారం చేసి వెంటనే ఆయన కూడా లేచాడు. లేచి చేతులు మోడ్చి నీకు నమస్కారం చేశాడు. శ్రీరామచంద్రుడు అంతే, పెద్దలు వస్తే అలాగా మంత్రి కదా ఇప్పుడు నేను రాజును అవుతున్నాను నేను ఎందుకు లేవాలి అని కాదు, వెంటనే అంత పెద్ద ఆయన తన దగ్గరికి వచ్చాడు. ఆయన ఇప్పుడు పెద్దల దగ్గర వినయ సంపన్నుడు అనుకున్నాం కదా. లేచి నమస్కారం చేసి ఏంటి ఎందుకు ఇంత దూరం మీరు వచ్చారు, ఏంటి సంగతి అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, ఓ కౌసల్యానందన అని పిలవడం సుమంత్రుడు, మీ తండ్రి కైకేయిదేవి మందిరంలో ఉన్నారు, అందుకని మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, కాబట్టి ఆలస్యం చేయకుండా మీరు త్వరగా వెళ్ళాలి, రండి మన ఇద్దరం వెళదాము అని చెప్పాడు. వెంటనే ఆయన అది విని శ్రీరామచంద్రుడు ఎంతో సంతోషించాడు ఆ మాటలు విని. అప్పుడు సీతాదేవితో అంటున్నాడు, మా నాన్నగారు తర్వాత మా పిన్ని కైకేయి వాళ్ళిద్దరూ కలిసి ఏదో విషయంలో ఆలోచిస్తున్నారు, ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నారు అనుకుంటా, అందుకని నన్ను పిలుస్తున్నారు. మా పిన్ని ఎంత మంచిదో తెలుసా సీత, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఆవిడకి భరతుడి కంటే నేను ఇష్టం ఎందుకో తెలియదు, అందుకని ఆయన పాపం వృద్ధుడయ్యాడు మా నాన్నగారు, అందుకని ఏదో చెప్పుకుంటుంది, ఇద్దరు కలిసి నా పట్టాభిషేకం గురించి ఏదో మాట్లాడాలని పిలిచినట్టున్నారు. ఆవిడ చాలా తెలివిగలది, అందరి హితాన్ని కోరే మనిషి. అలాంటి దగ్గరికి నన్ను దూతగా చూడు సుమంత్రుడిని పంపించారు, ఇంకెవరినో కాకుండా. ఇది మనకి ఎంత అదృష్టం కదా, ఆయన వచ్చి మనల్ని పిలుస్తున్నారు. అందరూ నేనంటే ఎందుకు ఇలా ఇష్టపడతారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, కాబట్టి నేను ఇప్పుడే వెళ్ళి రాజుగారిని చూసొస్తాను, అందుకని ఈ లోపల నువ్వు సిద్ధం అవ్వు, నీకు చక్కగా పరిచారకులతో ఉండు, సిద్ధం అవ్వు, దీనికి నేను వెళ్ళొస్తాను అని వెంటనే ఆయనకి చెప్పి, వెంటనే సీతాదేవి వచ్చింది, ఆయనకి వచ్చి ద్వారం వరకు వచ్చి ఆయన్ని వీడుకోలు చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళింది. ఈయన వాళ్ళిద్దరూ కలిసి రథాన్ని అధిరోహించి వీళ్ళిద్దరూ అక్కడికి ఇంకా ఆయన దశరథ అంటే ఇప్పుడు దశరథుడు ఉన్న కైకేయి మందిరానికి వెళ్ళడం మొదలెట్టారు. ఆయన వెళుతూ ఉంటే అసలు దారి పొడుగుతా ఆయన రథాన్ని కదలనివ్వట్ల, జనం కనిపించేస్తున్నాడు ఎదురుకుండా శ్రీరాముడు సుమంత్రుడు చుట్టూ చేరడం, రామచంద్రుడికి జై అంటాం, ఇంకా ఆయన రకరకాల జయధ్వానాలు చేయడం. ఒకసారి అదిగో వచ్చేసాడు రాముడు, వచ్చాడు బయటకు వచ్చాడు, ఇంకా వెళ్ళిపోతున్నాడు దర్శనానికి అంటూ ఆయన చుట్టూ చేరడం అలాగా చేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది ఆ దృశ్యం అంటూ చెప్పారు. అలాగా రాముడు సుమంత్రుడు ఉన్న ఆ రథం మెల్లిగా ఇంతమంది జనం గుమిగూడుతుంటే దారి చేసుకుంటూ మెల్లిమెల్లిగా అందరూ సంతోషంగా జయధ్వానాలు చేస్తుంటే ఆనందంగా వాళ్ళు రథం కైకేయి మందిరానికి వచ్చి ఇక్కడికి ఆపుతాను. ఇంకా తర్వాత వచ్చే వారం మిగతాది మనం చెప్పుకోవాలి. ఇక్కడ మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది మనందరికీ కథ తెలుసు. ఆవిడ అడిగిన ఇంతవరకు ఏంటంటే మనకి జరిగిందంతా తెలుస్తూనే ఉంటుంది ఏంటవుతుంది అనే విషయం.
ఏ వరాలు అడిగిందో తెలుసు, లేకపోతే దశరథుడు ఏం చేస్తాడు, రాముడు ఎలా ఏమంటాడు, ఏం చేస్తాడు అన్నీ మనకు తెలుసు. కానీ మనం ఇక్కడ విశ్లేషించాల్సింది వాడి మనస్తత్వం. ఇలాంటి పరిస్థితుల్లో దశరథుడు ఒప్పుకున్నాడు. కేవలం కామాతుడై ఒప్పుకున్నాడా? కాదు, సత్యవాది కాబట్టి. ఈ విషయం చెప్పాను కదా, ఆయన కైకేయిని బంధించినా తన నిర్ణయాన్ని మార్చి ఉండొచ్చు, మార్చలేదు. తర్వాత కైకేయి కూడా తర్వాత ఎప్పుడో రాముడు వెళ్ళొచ్చు, పర్వాలేదు, రాముడు వెళ్ళకపోయినా పర్లేదు, భరతుడిని చేస్తే అని అడగలేదు. ఆ రోజే వెళ్ళమని ఎందుకంది? దైవ ప్రేరణ. తర్వాత చతుర్దశ అడగకుండా 14 సంవత్సరాలు అడగకుండా 9+5 అని అడిగింది. ఎందుకలా అడిగింది? దైవ ప్రేరణ. అలా అడిగితే రాముడికి మళ్ళీ రాకూడదు కూడా. కాబట్టి అలా ఆవిడ నోట్లోంచి పలికించారు దేవతలు. మళ్ళా రాముడు రావాలి, రామరాజ్యం రావాలి. కాబట్టి ఇంత ఆ మాట చిన్నగా ట్విస్ట్ అయి అలా చేయించారు అంటారు. ఇది కైకేయి మనస్తత్వం కూడా మనకు అర్థమైంది కదా. తన మంద ఎలా లోబర్చుకుందంటే ఈ విధంగా చెప్పి 4 పాయింట్స్ మీకు నేను చెప్పాను. సవతులకు నువ్వు దాస్యం చేయాలంది, నీ భర్త నీకు దూరం అవుతాడంది, నీ కొడుకులు, నీ మనవులు అందరూ రాముడికి దాసులు అవ్వాలని చెప్పింది. ఇలా రకరకాలుగా చెప్పింది. ఆ తర్వాత భరతుడికి ప్రాణహాని జరగచ్చు అనేసరికి ఆవిడ భయపడిపోయి మందరికి లొంగి. ఈ విధంగా కైకేయి ఒక సాత్విక గుణం నుంచి మారిపోయింది. మందర ఎందుకు ఇలా మారింది? ఇది చెప్పకుండా ఆయన వదిలేస్తారు. వాల్మీకిలో ఉన్న గొప్ప కణం అది రకరకాల తర్వాత కవులు ఊహించి చెప్పారు. కానీ చెప్పడం ఏంటంటే, మందర అనే ఆవిడ దుందుబి అనే ఒక గంధర్వ స్త్రీ అని, ఆ స్త్రీని దేవతలు వాళ్ళందరూ వచ్చి ఆవిడని అడుగుతారు, అమ్మా నువ్వు వెళ్ళి కైకేయి మనసు మార్చి ఈ విధంగా మారకపోతే, రాముడికి ఇక్కడే పట్టాభిషేకం జరిగి ఇక్కడ ఉండిపోతే ఆయన అవతార ప్రయోజనం జరగదు, కాబట్టి ఈ విధంగా చేయాలి అంటే ఆవిడ దుఃఖిస్తుంది. నేను ఇంత చెడ్డ పని చేయనా? భగవంతుడు భూమి మీదకి వచ్చి తిరుగుతూ ఉంటే నేను వెళ్ళి రాముడిని ఇలా బాధ పెట్టే ప్రయత్నం చేసి ఇంతమందిని ఏడిపించి తరతరాలు నన్ను ఆడిపోసుకునేలాగా చేస్తే నాకేమిటి ప్రయోజనం అంటే, అప్పుడు అందరూ చెప్తారు నువ్వు చేసిన ప్రయోజనం లోక కళ్యాణం కోసం, అందువల్ల నిన్ను ఆడిపోసుకున్నా పర్వాలేదు అని అన్నారని. తర్వాత ఒక వ్యాసుడు మహాభారతంలో అరణ్యవాసంలో చెప్పిన కథలో చెప్పాడు. కానీ వాల్మీకి మనకి అయోధ్యకాండలో ఏమీ చెప్పలేదు. కేవలం ఆవిడ అందరిలో చెడు పాప దర్శని, అందరిలో చెడే చూస్తుంది, చెడే నెగిటివిటీ చూస్తుంది అన్నట్టుగా చెప్పారు. కాబట్టి మనం వాల్మీకి రామాయణం ప్రకారం వెళుతున్నాము, కానీ అక్కడక్కడ అవి కూడా తలుచుకోవాలి కదా, ఎందుకంటే మిగతా కవుల భావనలు తలుచుకోవడానికి ఇవన్నీ చెప్తున్నాం. ఇంకా మనకి తులసి రామాయణంలో కూడా ఇలాగే చెప్తారు. మందరని ఒక దైవ ప్రేరణతో మందర ఇలా మారి కైకేయి మనస్సు మార్చింది అనేసి చెప్పారు. కాబట్టి అంటే మొత్తం అంతా చదివి వాళ్ళు భావించుకుంటున్నప్పుడు ఆ విధంగా వాళ్ళకి దర్శనమైంది. తులసీదాస్ లాంటి వాళ్ళకి వాళ్ళు కొద్దిగా మార్చారు. మనకి వాల్మీకి రామాయణ ప్రకారం అయోధ్యకాండలో కేవలం వాళ్ళ మనస్తత్వాలు దాని మీదే చెప్పారు. ఇలా వాళ్ళ సైకాలజీ ఇలాగే ఉంటుంది అని తెలిసింది. అందుకని మనం ఇంత విశ్లేషణ చేసిన తర్వాత కైకేయిని నింద చేయడమో లేకపోతే దశరథుని నింద చేయడమో చేయకూడదు. వాళ్ళలో కూడా పరకాయ ప్రవేశం చేసి చూసి గమనించాగా, వాడి పడే బాధ మనం అనుభవించాగా. రాముడిని బాధ పంపించాలంటే వెళ్తాడు రాముడు అని మనకి తెలుసు, కానీ దశరథుడు ఎంత బాధపడ్డాడో అంత బాధ ఈరోజు మనం పడ్డాగా. తర్వాత కౌశల్య పక్కన నిలబడింది రాయిలాగా, కైకేయి అని తెలిసిన తర్వాత కూడా ఆవిడ కూడా అంతే. ఈ 4 పాయింట్స్కి భయపడే కదా ఒక స్త్రీగా ఆలోచిస్తే తనకి భయం వేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆ పాత్రల స్వభావాలు అలా ఎందుకు వాళ్ళు చేశారు అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మనం విశ్లేషణతో రామాయణం చదువుతున్నాం, ఒకే కథ కోసం కాదు. కాబట్టి ఇది మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. దీనికి తగ్గట్టుగా మీరు నోట్స్ రాసుకుని అది గుర్తుపెట్టుకుని, ఎందుకంటే మళ్ళా మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోతే కాళ్ళకి ఇది మర్చిపోతాం. ఇవన్నీ కీలకమైన ముఖ్యమైన సంఘటనలు కాబట్టి వీటిని జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. చాలా బాగుందండి. రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ.